Can we start? Okay. Yeah. Okay. Yeah. Welcome, friends. July 9th, మనము డే 3 ఆఫ్ సేక్రెడ్ 7 సెషన్స్లో ఉన్నాము. ఇవాళ మన మాస్టర్ మనందరికీ తెలిసిన స్వయం సిరిపురం. లెట్స్ ఆల్ వెల్కమ్ హర్. తను ఇవాళ సేక్రెడ్ 7 సెషన్లో తన ఒక యోగి ఆత్మకథ, పరమహంస యోగానంద గారి ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి బుక్ చదివినప్పుడు ఇట్స్ లైక్ మనందరం అనుకున్నట్టే ఇట్స్ అ పోర్టల్ అనమాట. సో ఆ పోర్టల్లో ఆవిడకి ఈ 7 గురువులతో తన ఆధ్యాత్మిక ప్రయాణము అనుభూతుల గురించి తను ఇవాళ మనకి విజ్డమ్ షేరింగ్ చేస్తారు. లెట్స్ ఆల్ వెల్కమ్ స్వయం. Thank you for doing this. And E Sacred 7 అన్న session was a sacred thought from Sanjita. And దాన్ని implement చేసినది స్వయం అన్నమాట. And we are all blessed to be part of this session. Swayam, it's all yours. Thank you so much, Rajni garu. Thank you all for joining. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నా యొక్క ఈ యొక్క చిన్న ఎక్స్పీరియన్సెస్ అండి. కానీ ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా మనల్ని ఆధ్యాత్మికంగా ముందుగా నడిపిస్తూ ఉంటుంది కదా. అవన్నీ మనకి మాస్టర్స్ ఇస్తున్నటువంటి చిన్న చిన్న రివార్డ్స్ అనమాట. చిన్న పిల్లలకి ఎలాగైతే మనము చాక్లెట్స్ ఇస్తామో, ఎంకరేజ్ చేయడానికి స్టిక్కర్స్ ఇస్తామో, ఇంకా బాగా చేస్తూ ఉంటారు కదా. మనం కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదగడానికి, ఇంకా ఇంట్రెస్ట్ రావడానికి మాస్టర్స్ ఇస్తున్న ఎక్స్పీరియన్సెస్ అనమాట. మన పైన మనకి నమ్మకం రావడానికి, ఇంకా ధ్యాన సాధనలో ముందుకు ఎదగడానికి ఇస్తున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అనుకోండి. సో నాకు ఏంటి, నా వాయిస్ క్లియర్గా ఉంది అండి? క్లియర్గా ఉంది స్వయం. థ్యాంక్ యూ. ఓకే. సో మొదటగా నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఒక 8 నెలలుగా నేను సాధన చేస్తున్నప్పటికీ కూడా నాకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ లేవనమాట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు హీల్ అవుతావని, నీకు మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ వస్తాయని అలా అన్నీ విన్నాను. కానీ ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ లేవు. 8 నెలలు అలా సాధన చేసినప్పటికీ కూడా. అంటే ప్రతిరోజు చేయలేదు, వారానికి ఒక 2 సార్లు, 3 సార్లు అలా వీలైనప్పుడల్లా. ఆ తర్వాత నాకు మొట్టమొదటి అనుభవము వచ్చింది ఏంటి అనంటే, నా ఫ్రెండ్ శీతల్ ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. ఆనాపానసతి పత్రిజీ ఇచ్చిన ధ్యానంలోకి వచ్చాను. సో సార్ వస్తున్నారనంటే కలవడానికి వాళ్ళ ఇంటికెళ్ళాననమాట, అట్లాంటాకి. అక్కడ తనతో పాటు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే, పడుకునే ముందు ఒకసారి కలిసి ధ్యానం చేద్దాం అన్నప్పుడు నాకు నా విజన్‌లో ఒక బ్యూటిఫుల్ వైట్ లైట్ మ్యూట్లోకి వెళ్ళినట్టున్నారు స్వయం. ఇస్ ఇట్ నాకొక్కతికేనా అండి, లేకపోతే ఎవరికి వినపడట్లేదా వాయిస్? లేదండి, మాకు ఆయన కూడా వైట్ గా ఉన్నాయి. సరే ఎవరిలో చూసాను అని చెప్పేసి అలాగే పడుకున్నాను. ఎవరో తెలియదు. స్వయం మధ్యలో స్వయం పడుకున్నప్పుడు వైట్ లైట్ దగ్గర నుండి వినపడలేదు. ఇంకా రిపీట్ చేయండి. డిస్కనెక్ట్ అయిపోయింది ఇంటర్నెట్. ఓకే. సో ఆ వైట్ లైట్ కనిపించి ఒక మాస్టర్ కనబడ్డారనమాట. ఆ మాస్టర్ అని కూడా నాకు తెలియదు. నేను ఏదో భయంగా ఒక్కదాన్నే వెళ్ళిపోయాను. ఎప్పుడు ఒంటరిగా ట్రావెల్ చేయలేదు. ఎవరో, మనకు అన్ని భయాలే కదా. ఏదో కనిపించిందిలే మనకి అసలు అని అనుకున్నాను. పడుకున్నాక నెక్స్ట్ డే పత్రిజీ రావడము, ఆయన్ని శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడము. అక్కడ వాళ్ళ ఎంటర్ అవ్వగానే అక్కడ పిరమిడ్ ధ్యాన మందిరం ఉందనమాట. అంటే అందరూ కలిసి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. పిరమిడ్ ఉంది. దానిపైన అలా రూమ్‌లోకి వెళ్ళి చూడగానే నేను ఏ కళ్ళైతే చూసానో నా విజన్‌లో అదే కళ్ళు అక్కడ కనబడ్డాయనమాట. అక్కడి నుంచి ఒక కాంతి వచ్చినట్టుగా అనిపించిందనమాట. అరే! ఈ మాస్టర్‌నే కదా నేను చూసింది అని చెప్పేసి నా ఫ్రెండ్‌ని పిలిచి అడిగాననమాట. ఈయన ఎవరు? నైట్ ధ్యానం చేసినప్పుడు ఈయన కనబడ్డారు. ఈయన నీ విజన్‌లో వచ్చారు అని చెప్పి. ఈయన తెలీదా? ఈయనే మహావతార్ బాబాజీ అన్నారనమాట. అనేసరికి అవునా, నాకాయన ఎవరో తెలీదు అని చెప్పా. కానీ ఆయనే కనబడ్డారు. అదే ఐస్, అదే కాంతి, అదే రూపం అన్నమాట. అప్పుడు నాకు అనిల గారు ఏం చేశారంటే,
ఆహ్, మళ్ళీ ఇంకొక డౌటనమాట. ఈయన అందరికి కనబడరు అన్నట్టుగా ఓకేలే మళ్ళీ మనకు కనబడ్డారో లేదో అని మళ్ళీ ఒక డౌటొచ్చేసింది. ఎప్పుడు మన మైండ్ డౌట్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎంత అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పటికి కూడా. అది నాకు ఆహ్, మళ్ళీ ఆ రోజు ఈవినింగే పతిజీ యొక్క గ్రూప్ మెడిటేషన్ ఉండిందనమాట. అక్కడెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటే మళ్ళీ సేమ్ అవతార్ బాబాజీ సేమ్ విజన్ నాకు కనిపించింది. ఈసారి మళ్ళీ పతిజీ నా దగ్గరకొచ్చి ఆహ్, నీకు అంటే డౌట్ క్లియర్ అయిందా అన్నట్టుగా ధ్యానం ఎలా అయింది అని అడిగారనమాట. చాలా బాగా అయింది సార్ మంచిగుంది. బాగా ఎనర్జీస్ వచ్చాయంటే కళ్ళిలా పెట్టేసి అని అన్నారనమాట. అంటే నువ్వు ఇంక డౌట్ పడగూడదు అన్నట్టుగా ఒక సైగ చేశారనమాట. సో, నాకదొక అద్భుతమైన అనుభవం ఫ్రెండ్స్. ఓకే. అక్కడిదాకా నేను అలా చేస్తూ చేస్తూ పోయాను కానీ ఏమీ తెలియదు. ఏ ఏ ఏంటో తెలీదు ధ్యానం అంటే ఏదో శ్వాస మీద ధ్యాస అన్నారు. హెల్త్ బాగైపోతుందన్నారు అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు ఆహ్, ఇలా కనబడతారా? ఇంత అద్భుతంగా ఉంటదా? అని నాకు ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది పెరిగిందనమాట ధ్యానం పైన. ఇంకా ఇంకా తెలుసుకోవాలి. ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. ఎలా ఉంటది అని చెప్పేసి. ఆ తర్వాత అలాగే సాధన కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇంకా నాకు ఎక్స్‌పీరియన్సెస్ వస్తూ ఉన్నాయి. మెయిన్ టైమ్‌లో కొంచెం కొంచెం మెడిసిన్స్ కూడా తగ్గిచ్చేసి హెల్త్ కూడా బెటర్ అయిపోతా ఉంది. తర్వాత ఇంకొక రోజు డ్రీమ్‌లో కాషాయ వస్త్రాలేసుకున్న ఒక గురువు కనపడ్డారనమాట. ఆ కాషాయ వస్త్రాలు గూడా ఎంతో స్మూత్‌గా దానిలో షైన్ అనేదుంది. పట్టు వస్త్రాల్లాగా షైన్ ఉందనమాట. కాషాయపు వస్త్రము చాలా బావుంది. తెల్లగా కొంచెము మెరిసిపోయిన జుట్టుతో, గడ్డంతో అలా ఉన్నారు. ఆ కళ్ళు మాత్రం ఆహ్, ఇలా కంప్లీట్‌గా ఓపెన్ చేయకుండా ఇలా చిన్నగా సగం చూస్తూ ఉన్నారనమాట. ఈయనెందుకు ఇలా స్పెషల్‌గా ఇలా చూస్తున్నారు? అయితే ఓపెన్ ఐస్ చూడట్లేదు, లేకపోతే కళ్ళు మూసుకునన్నా మూసుకోవట్లేదు. అయితే ఓపెన్ చేస్తాం, లేకపోతే మూసుకుంటాం గదా! ఎటు కాకుండా సగం ఇలా పెట్టుకొని ఇలా చూడం గదా! ఈయనేంటి ఇలా చూస్తున్నారు అని అనుకున్నాననమాట. మళ్ళీ చెప్తే నాకు నా ఫ్రెండ్ ఏం సజెస్ట్ చేసిందంటే, "నువ్వు ఈ ఈ ఈ యొక్క ఆటోబయోగ్రఫీ ఒక బుక్ చదువు. అందులో అందరు గురువులుంటారు నీకు. నీకు తెలుస్తదప్పుడు ఎవరు ఏంటి" అని చెప్పేసి. సో, ఓకే అని లైబ్రరీలో ఆహ్, ఆటోబయోగ్రఫీ ఒక బుక్ ఉంటే నేను ఆర్డర్ చేసుకొని తెచ్చుకున్నాననమాట. సో, ఆహ్, ఈ పత్రిజీ కూడా మనకి స్వాధ్యాయం చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా! మనకు ఫస్ట్ సెషన్‌లో కూడా సంగీత ఏం చెప్పారు? స్వాధ్యాయం చేయడం ద్వారా మనకి మెంటల్ బాడీ, మైండ్ బాడీ అనేది మనకి బాగా క్లియరెన్స్ అనేది వస్తదనమాట. మనం ఏం పెట్టుకుంటామో మైండ్‌లో మనం అదే రిపీట్ చేసుకుంటూ ఉంటాం. సో, పెట్టుకునేదే స్టోర్ చేసేదే స్టోర్ హౌసే మనం మంచి మంచి విషయాలన్నీ పెట్టుకుంటామనమాట స్వాధ్యాయం ద్వారా. ఈ సజ్జన సంగత్యం ద్వారా, వేరే వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ వినడం ద్వారా. ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్పడం ఎందుకంటే ఇప్పుడు పత్రిజీ కూడా మీరెళ్తే మీరు ఎన్ని బుక్స్ చదివారు ఏంటి అని అడగరు. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని అడుగుతారు. ఎందుకంటే మన యొక్క ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది మన యొక్క అనుభవం అనమాట. అనుభవమే జ్ఞానం అని అంటారు కదా! అంటే వాళ్ళని చూడడం, వీళ్ళని చూడడం ఇలా కాదు. మనం ఏం ట్రాన్స్‌ఫర్మేషన్ అయింది అది అంతే. మన మాటల్లో ఏం ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది, ఫుడ్‌లో ఏం ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది, ఆలోచన విధానంలో ఏం ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది. అదే యాక్చువల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి మాస్టర్స్ ఇస్తున్నటువంటి రివార్డ్స్ అనుకోవచ్చు. ఇంకా ఇంకా ముందుకెళ్ళడానికి. అందరికి కనబడాలి అని ఇలా అని అలా అని కాదు. ఐయామ్ జస్ట్ షేరింగ్ మై ఓన్ ఎక్స్‌పీరియన్స్. నా యొక్క ఆనందాన్ని పంచుకుంటున్నాను మీతో అంతే. ఆహ్, సో, వెళ్ళి బుక్ తెచ్చుకున్నాననమాట. తెచ్చుకొని ఆ బుక్ చదివి నాకేమో పుస్తకాలు చదవడం అస్సలు అలవాటు లేదు. ధ్యానం చేయడమే ఈజీ పుస్తకాలు చదవడం కంటే. చిన్నప్పటి నుంచి కూడా నాకు చదవడం అంటే పెద్దగా ఇష్టం ఉండదనమాట. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్‌లో నేనేమనుకుంటానంటే లాస్ట్ సమ్మర్ హాలిడేస్ ఎప్పుడొస్తాయి? ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి ఎప్పుడు ఎంజాయ్ చేద్దాం. ఆ విలేజ్‌ని, ఆ బోర్‌ని, ఆ పొలాల్ని నా మైండ్ ఇలా ఉంటదనమాట. ఆహ్, సో, మొత్తానికైతే ఆ బుక్ తెచ్చుకున్నాను. పత్రిజీ కూడా స్వాధ్యాయములో ఆయన లిస్ట్ ఇచ్చారనమాట పుస్తకాలు. ఏ పుస్తకాలు చదవాలి అన్న ఆయన ఇచ్చిన లిస్ట్‌లో మొట్టమొదటగా ఆయన ఇచ్చిన బుక్ 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి' అనమాట. ఇది అంత అద్భుతమైన బుక్ ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన బుక్ అంటే ఇక్కడ ఎంతమంది ఎవరు చదివారో ఆ బుక్ నాకు తెలియదు. ఒకవేళ చదివితే మళ్ళీ వినండి. మళ్ళీ మళ్ళీ వినాలి. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ కూడా ప్రతి సంవత్సరం ఈ బుక్ చదివేవాళ్ళట. ఇప్పుడు కొత్తగా ఇవాన్ కూడా ఆవిడ ఎవ్రీ ఇయర్ ఆ బుక్ చదువుతానని చెప్తుందనమాట. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ బుక్ చదివినప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. నేను ప్రస్తుతానికి ఒక 2 సార్లే చదివాను. ఆహ్, సో, ఇది బుక్ అనేది ఒక బుక్ కాదనమాట. ఆయన ఎంత అద్భుతంగా ఈ బుక్ రాసారంటే ఎన్ని ఇయర్స్ అయినా 100 ఇయర్స్ అయిపోయినా ఆ పుస్తకం గురించి మనం ఇంకా మాట్లాడుకుంటున్నామంటే ఎంత దైవత్వానికి ఆయన కనెక్ట్ అయిపోయి మొత్తం ఆ డివినిటీతోనే ఈ బుక్ అంతా రాసారనమాట.
ఎన్నో ఇయర్స్ కష్టపడి రాశారు. ఈ బుక్ ఆయనకి రాయడానికి కూడా రాయాలి అని ఆయనకి చెప్పింది ఆయన గురువైన యుక్తేశ్వర గిరి గారనమాట. పరమహంస యోగానంద గారికి ఈ విషయాన్ని ఆయనకి ఇచ్చారు. సో, ఈ బుక్ ద్వారా ఎంతోమంది గురువుస్‌కి మనము కనెక్ట్ అయితాం. మనకి యొక్క గురువు శిష్యుల యొక్క అన్‌కండిషనల్ లవ్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తామనమాట ఈ పుస్తకంలో. అందరి గురువులని కనెక్ట్ అయితాం. గురువుల యొక్క అనంతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమని అనుభూతి చెందుతామనమాట. ఇంకా ధ్యానం పైన మనకి ఇష్టం పెరుగుతుందనమాట. ధ్యానం యొక్క విశిష్టత ఏంటి? ధ్యానం ద్వారా ఏం సాధించొచ్చు? ఎంత గొప్పది ధ్యానము. ఎలా ఆ గురువులు ఆ ధ్యానాన్ని సాధన చేశారు. ఈ అన్ని గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనము నేర్చుకుంటామనమాట ఈ పుస్తకం ద్వారా. అండ్ రజనీ గారు మంచి మెసేజ్ తీసుకొని ఆ బుక్ స్టార్ట్ చేశారు. చాలా అద్భుతంగా సాగుతున్నాయి ఆ సెషన్స్ అన్నీ. ప్లీజ్ వినండి. వీక్లీ 3 టైమ్స్ ఉంటాయి ఆ సెషన్స్. సో, ఆ బుక్ తెచ్చుకున్నాను మొత్తానికి. బుక్ తెచ్చుకున్నాక అది చదువుతూ వెళ్తుంటే 1 ½ ఇయర్ చదివానండి ఆ బుక్. అంత ఈజీగా చదవలేకపోయాను నేనది. 1 ½ ఇయర్ చదివితే అందులోపల నాకు కనబడిన మాస్టర్ ఉన్నారనమాట. ఈ యుక్తేశ్వర గిరి గారు. ఆ కళ్ళు చిన్నగా ఉన్నాయని చెప్పాను కదా! అలా చూస్తున్నానని. ఆయన ఏంటంటే లాహిరి మహాశయులు. వాళ్ళిద్దరూ కలిపి ఒక పిక్చర్ లాగా కనబడ్డారు. ఇద్దరు ఒకరే అన్నట్టుగా. కళ్ళేమో లాహిరి మహాశయవి, ఆ బాడీ ఏమో యుక్తేశ్వర గిరి గారిది. అలా కనిపించారనమాట. ఆ తర్వాత నేను బుక్‌లో తెచ్చుకున్నది ఎవరు? యోగానంద. బుక్ తీసుకున్నప్పుడు చూసింది యోగానందని. సో, వీళ్ళంతా కూడా క్రియాయోగ మాస్టర్స్ అందరూ కూడా ఏ ఆర్డర్‌లో అయితే ఉన్నారో మహావతార్ బాబాజీ, ఆయన శిష్యుడైన లాహిరి మహాశయ, ఆయన శిష్యుడైన ఆహ్, ఈ యొక్క యుక్తేశ్వరగిరి మహారాజ్. యుక్తేశ్వరగిరి మహారాజ్ శిష్యుడు పరమహంస యోగానంద. ఏ ఆర్డర్‌లో గురు శిష్య పరంపర ఉందో అదే ఆర్డర్‌లో ఒకరు ధ్యానంలో, ఒకరు డ్రీమ్‌లో, ఒకరు బుక్ ద్వారా ఈ విధంగా ఆహ్, అందరి యొక్క దర్శనం అనేది జరిగింది. అదొక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. బుక్ చదువుతుంటే గూడా చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. 2 సార్లు కూడా. ఒకసారేమో బుక్ చదివాను. రెండోసారేమో బుక్ క్లబ్ చేయాలని మెసేజ్ వచ్చింది. ఎలాగైతే రజనీ గారికొచ్చిందో అలాగా. వీక్లీ వన్స్ ఎవ్రీ థర్స్‌డే పెట్టుకున్నాము సెషన్స్. 6 మంత్స్ నడిచింది ఆ సెషన్స్. అండ్ అప్పుడు కూడా చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, ఇప్పుడు మాత్రం ఆ గురువుల గురించి ఈరోజు తెలుసుకుందాము. ఆహ్, సో, మొట్టమొదటిగా మనము ఎంతో జ్ఞానాన్ని సీక్రెట్ విజ్డమ్ అని ఈ యొక్క సెషన్ స్టార్ట్ చేసుకున్నాం కదా! ఈ యొక్క జ్ఞానాన్ని ఎవరు ముందుగా మనకి అందించారు? ఎవరి దగ్గర ఉంది ఈ జ్ఞానం అంతా అంటే ఆదియోగి మహాదేవుడనమాట. అందుకే ముందుగా ఆయన్ని నేను పెట్టుకున్నాను. ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్ అందరం కూడా. ఆదియోగి అన్నప్పుడు ఆ యొక్క పరమాత్ముడు అండ్ పరమేశ్వరి అమ్మ ఇద్దరు కలబోసి ఉంటారు కదా! ప్యూర్ డివైన్ లైట్ అనమాట. మొత్తం జ్ఞానం మనం తీసుకునే జ్ఞానం, మనం నేర్చుకునే జ్ఞానం అంతా వస్తోంది ఆ యొక్క పరమశివుడి దగ్గర నుంచి. ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని సప్తఋషులకి ఆయన అందించారనమాట. ఇప్పుడు అంత ఒక వైట్ లైట్. ఆయనే ప్యూర్ వైట్ అనమాట. ఫార్మ్‌లెస్‌గా మనం భగవంతుని చూసుకోవాలంటే ప్యూర్ డివైన్ లైట్. ఆయనే ఈశ్వరుడు. ఫార్మ్‌తో చూడాలంటే ఇలా మనం ఒక ఫార్మ్ పెట్టుకొని ఉన్నాము. ఫార్మ్‌లెస్‌గా అంటే వైట్ లైట్. ఆ వైట్ లైట్ మనకి బ్రేక్ చేస్తే ఏమవుతుందంటే 7 డిఫరెంట్ కలర్స్ అన్నీ వస్తాయి కదా! అదే సప్తఋషులనమాట. ఆ ఒక్క జ్ఞానము అంత జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడము ఎవరి వల్ల కా అంత పవర్‌ఫుల్‌గా ఎవరు లేరనమాట. సో, దానిని 7 సప్తఋషులకి డివైడ్ చేసిచ్చారు. వాళ్ళందరిని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో మొత్తం అంతా ఎర్త్ అంతా పంపించారనమాట. జ్ఞానాన్నంతా విస్తరించమని చెప్పేసి. సో, మన సైడ్ సౌత్ సైడ్ మనకి వచ్చిన ఈ యొక్క సప్తఋషి అగస్త్య మహాముని. సో, అగస్త్య మహాముని ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క జ్ఞానాన్ని తీసుకొని మనందరికీ కూడా సౌత్ రీజియన్‌లో అంతా స్ప్రెడ్ చేశారు. ఎన్నో ఆశ్రమాల్ని ఆయన స్థాపించారనమాట. ఈ యొక్క జ్ఞానాన్ని పంచడానికి. ఏమన్నా యోగా గురించి ఇచ్చిన జ్ఞానము, ఆయుర్వేద గురించి ఇచ్చిన జ్ఞానము, అదేవిధంగా శ్రీలంకలో ఎన్నో ప్లేసెస్‌లో ఆయన ఆశ్రమాలు నిర్మించి మనకి ఎలా ఆయన జ్ఞానాన్ని అందించారంటే మన దినచర్యలో మనం డైలీ లైఫ్‌లో మనము లైఫ్ చేస్తున్నట్టుగానే ఉంటుంది కానీ ఆ యొక్క జ్ఞానం అంతా అందులో ఇమిడిపోయి ఉంటుందనమాట. ఆ విధంగా ఆయన డిజైన్ చేసి అందించారంట ఆ జ్ఞానాన్ని మనకి. శ్రీరామచంద్ర ప్రభువు కూడా రావణాసురుడిని చంపడానికి వెళ్ళేటప్పుడు అగస్త్య మునిని కలుస్తారనమాట. ఆయన అగస్త్య ముని శ్రీరామచంద్రుడికి కూడా ఆదిత్య హృదయాన్ని బోధిస్తారనమాట. ఆదిత్య హృదయం ఏంటి? శత్రు వినాశనం, పాపనాశిని. సో, ఆదిత్య హృదయాన్ని నేర్చుకొని ఆయన ఎళ్లి రావణాసురుడి పైన యుద్ధం చేయగలుగుతాడనమాట. సో, ఆ రాముడికి కూడా ఆ జ్ఞానాన్ని అందించిన గొప్ప మహర్షి అగస్త్య ముని. ఇప్పుడు మహావతార్ బాబాజీ క్రియాయోగాన్ని ఈ యొక్క ఎర్త్ పైన అంతా కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన ఆహ్, అందరు శిష్యుల్ని తయారు చేశారు. ఆయన గురువు కూడా అగస్త్య మహాముని అనమాట. అందుకని నేనిప్పుడు అగస్త్య ముని గురించి కొంచెం అలా చెప్పాను. ఆహ్, యాహ్! ఇప్పుడు మనం మహావతార్ బాబాజీ గురించి తెలుసుకుందాము. మహావతార్ బాబాజీ ముందుగా ఆయన కనపడ్డారని చెప్పాను గదా! కాకపోతే ఆయన ఇమ్మోర్టల్ మాస్టర్ అని నాకు తెలియదండి అసలు.
ఎలా ఇట్లా ఇమ్మోర్టాలిటీ కూడా ఉంటారా అసలు? అది పాసిబులా? మనకి అప్పటివరకి నాకున్న జ్ఞానానికి ఏంటి అంటే, మనమందరం పుడుతూ ఉన్నాం. ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంతే కదా! కానీ ఇలా సశరీరంగా శరీరంలోనే అలాగా ఎప్పటికీ నవయవ్వనంగా ఎప్పటికి కూడా ఉంటారు ఇమ్మోర్టల్ మాస్టర్ అంటే నాకు అసలు నమ్మశక్యం కాలేదనమాట. ఆ తర్వాత ఇంకా పుస్తకాలు చదువుతూ ఉంటే ఇంకా జ్ఞానం వస్తున్న కొద్దీ అప్పుడు నాకు తెలిసింది. ఈయన ఎంత గొప్ప మాస్టర్ అంటే మహావతార్ బాబాజీ ఒక మామూలు మనిషిలాగా పుట్టి మనిషిలాగానే జన్మ తీసుకొని ఆ యొక్క అమరత్వాన్ని సాధించారనమాట. ఒక భగవంతుడిలాగా ఆయన ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయారు. ఆహ్, సో, మనకి ఆయన ఏం సూచిస్తున్నారు 2000 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎర్త్ పైన హిమాలయాల్లో ఆయన అలాగే ఉన్నారు అని అంటారనమాట. ఎందుకు ఆయన అలాగే ఉన్నారు అనంటే, ఈ మనందరి కోసం అనమాట. ఆయన ఏమంటారు అంటే సోల్స్ అవేకెనర్ అంటారనమాట. ప్రతి ఒక్క జీవి ఏవైతే జీవిస్తున్నారో మనుషులు వీళ్ళందరినీ కూడా మన సోల్స్‌ని, మన ఆత్మల్ని అవేకెన్ చేయడానికి మనల్ని గైడ్ చేయడానికి ఆ మాస్టర్ అలాగా ఎర్త్‌కి సేవ చేస్తూ అలాగా ఉండిపోయారనమాట. సో, అది ఆయన ఏం చెప్తున్నారు మనకి అనంటే, ఏం బోధిస్తున్నారు ఈ యొక్క మహావతార్ బాబాజీ మనకి అంటే, ఆయనకే కాదు ఈ యొక్క అమరత్వం మనందరికీ కూడా సాధ్యమే అన్నమాట. మనం కూడా మనుషుల్లాగా పుట్టాం. సాధన ద్వారా ఆ యొక్క అమరత్వాన్ని మనం కూడా సాధించొచ్చు. ఆ యొక్క ఇమ్మోర్టాలిటీని. ఇంకా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈ యొక్క బాబాజీ ఆహ్, ప్రేమ తత్వంతో ఉంటారనమాట. ఇప్పుడు మనం 'ఇన్విటేషన్ టు లవ్‌లో' కూడా 6 నెలల పాటు మనం నేర్చుకున్నాం గదండీ! ఏంటి అని చెప్తోంది. ఈ అమరత్వం మనకి ఎలా వస్తుంది అంటే, ఆ జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా వస్తుంది. అది ప్రేమ. ఎంతెంతగా జ్ఞానాన్ని సంపాదిస్తామో, ఎంతెంతగా ఆ ప్రేమ తత్వాన్ని మనలో పెంపొందించుకుంటామో, ఆ భగవంతుని యొక్క పరమాత్మ తత్వమైన అన్‌కండిషనల్ లవ్‌ని మనము కంప్లీట్‌గా నేర్చుకుంటామో, అప్పుడు మనము ఆ భగవంతుడిలాగా మారిపోతామనమాట. వాళ్ళంతా రియలైజ్ అయ్యారు భగవంతులని. మనము రియలైజ్ అవ్వాలంటే, ఆ ప్రేమ తత్వాన్ని పెంచుకుంటూ ఉండాలన్నమాట. అందుకే ఆయన ప్రతి మెసేజ్‌లో ప్రేమ అని ప్రేమ గురించి మనకి చెప్తూ వచ్చారనమాట. ఈ బుక్‌లో నాకు చాలా నచ్చిన ఒక సన్నివేశం షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అప్పటి వరకి ఆహ్, అంటే అన్‌కండిషనల్ లవ్ అని విన్నాము. తల్లి దగ్గర ఒక షరతులు లేని ప్రేమ ఉంటది. డివైన్ లవ్ ఇవన్నీ వర్డ్స్ విన్నాను కానీ, ఈ బుక్‌లో ఒక అమర ప్రేమ అని ఒక వర్డ్ యూజ్ చేశారనమాట. నాకది చాలా నచ్చింది. ఈయన శిష్యుడైన లాహిర్ మహాశయ. సో, ఈయన అందరి శిష్యుల్ని క్రియేట్ చేసి, ఆ శిష్యుల్ని ఎర్త్ పైన ఈ యొక్క సోల్ అవేకెనింగ్‌కి ఈ యొక్క ఆహ్, డివైన్ వర్క్ కోసం వాళ్ళందరిని పంపిస్తూ ఉంటారనమాట. అండ్ మనకు కూడా అవేకెన్ చేయడానికి మనకు కూడా మెసేజెస్ ఇవ్వడం చాలా ఈజీ. మనము ధ్యానం చేస్తూ ఈయన్ని కలుసుకోవడమైనా, ఆయన దగ్గర నుంచి మెసేజ్ తీసుకోవడమైనా, ఏం చెప్పారు మనకి 'ఇన్విటేషన్ టు లవ్' బుక్‌లో కూడా ప్రేమతో ఒక్కసారి బాబాజీ అని పిలిస్తే కూడా మీ పక్కన వచ్చి ఉంటాను ఒక తల్లిలాగా అని చెప్పారు గదా! అంత ఈజీగా మనం బాబాజీకి కనెక్ట్ అయిపోవచ్చు. అంత ఈజీగా మనం ఆయన దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవచ్చనమాట. ఎప్పుడూ ఇంకా బయటకెళ్ళి వేరే వాళ్ళని క్వెషన్స్ అడగడం అది గాదండి. లోపలికెళ్ళి మనలోనే మనం క్వెషన్స్ ఏసుకుంటే మనలోనే మనకి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఆత్మ చైతన్యం మన లోపలే ఉంది కదా! సో, మనం ఇన్నర్ జర్నీ చేయాలనమాట. అంతరంగంతో మనము కలిసి ఉండాలి. అక్కడి నుంచి మెసేజెస్ అన్నీ తీసుకుంటూ ఉండాలి. సో, ఆహ్ ఎంతో మందితో ఆయన బుక్స్ రాయిస్తూ ఉంటున్నారు. మెసేజెస్ చేస్తున్నారు. ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇదంతా నడుస్తూ ఉంది. సో, అదే విధంగా ఆయన చూజ్ చేసుకున్న శిష్యులు లాహిరి మహాశయులనమాట. ఈ లాహిరి మహాశయుల్ని ఆయన క్రియేట్ చేశారు. లాహిరి మహాశయులు ఏంటంటే మామూలుగా మనలాగే ఒక మామూలు మనిషిలాగా జన్మ తీసుకొని సంసారంలో ఉన్నారు. నో, నో, నో. బాబాజీని పెట్టు సతీష్ బాబాజీ. ఆహ్, యాహ్! థాంక్ యూ. సో, ఆ యొక్క లాహిర్ మహాశయని క్రియేట్ చేశారనమాట. ఆ యొక్క శిష్యుడుని ఆయన తయారు చేసుకున్నారు. మామూలుగా ఆయన యొక్క మిషన్ ఏంటి? ఇప్పుడు లాహిర్ మహాశయ యొక్క మిషన్ ఏంటి అంటే, అప్పటిదాకా కూడా క్రియాయోగ ఎవరికీ తెలియదు. బాబాజీ ద్వారా అందరికీ తెలుస్తోందనమాట. ఎంతో మందికి బాబాజీ ఎంతో గ్రేట్ సేజెస్‌కి కూడా ఆయన ఇచ్చి ఉన్నారు ఆ క్రియాయోగాన్ని. అప్పటికి ఒక సేజెస్‌కే పరిమితమైన ఆ జ్ఞానము, ఇప్పుడు లాహిర్ మహాశయ ద్వారా మన మామూలు జనాలకి కూడా, ఈ సంసారంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క క్రియా యోగాన్ని అందించాలి అని చెప్పేసి అందువలన లాహిర్ మహాశయ యొక్క జననం అనేది జరిగిందనమాట. సో, అది అది తెలియాలి గదా జనాలకి. అంటే సంసారంలో ఉండి కూడా మనం ఆధ్యాత్మికంగా ఉండొచ్చు అనే దాన్ని చూపించడానికి లాహిర్ మహాశయులు ఒక గొప్ప ఋషి అయినప్పటికీ కూడా ఒక జన్మ తీసుకున్నారు మామూలు మనిషిలాగా. తీసుకొని సంసారంలో ఉండి పెళ్లి, పిల్లలు అవన్నీ అయిన తర్వాత ఆయన ఒక రైల్వే అధికారిగా ఉంటారు. ఒకానొకప్పుడు ఆయన్ని హిమాలయాలకి ఆహ్, ఆహ్, అక్కడ పని వర్క్ చేయాల్సి వస్తదనమాట. అక్కడెళ్ళినప్పుడు ఆయన హిమాలయాల అందాలు చూద్దామని బయటకొచ్చినప్పుడు, అప్పుడు బాబాజీని కలుసుకుంటారనమాట.
ఎవరు లాహిరి మహాశయులు. కానీ ఆయన గుర్తుపట్టరు. ఎందుకంటే మామూలుగా జన్మ తీసుకున్నారు. మనం కూడా ఈ జన్మ తీసుకున్నాం. అన్నీ మర్చిపోయాం. ఆ ప్రీవియస్ లైఫ్ ఏంటి? ఫ్యూచర్ ఏంటి? మనం ఈ జన్మలో ఎందుకోసం వచ్చాం? ఏం నేర్చుకోవడం కోసం వచ్చాం? ఇదంతా మనం ఏ విధంగా మర్చిపోయామో, లాహిరి మహాశయులు కూడా ఏమీ గుర్తుండదు. తాను ఒక మామూలు సాధారణ ఆహ్, ఈ సంసారం చేసుకునే మనిషిగా, ఒక చిన్న ఉద్యోగిగా, ఒక సంసారం చేసుకునే ఒక హస్బెండ్‌గా, తండ్రిగా అంతవరకు మాత్రమే ఆయనకి నాలెడ్జ్ ఉంది. వెళ్ళి "వచ్చావా నాయనా" అని బాబాజీ ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు. "మీరెవరు?" అని అడుగుతారనమాట లాహిరి మహాశయ. ఎవరు అనంటే నన్ను గుర్తుపట్టలేదా అని. ఏమి గుర్తులేదు కదా ఈయనకి పాపం. ఇప్పుడు మనకు కూడా అంతే కదా! అందుకే మనకు మళ్ళీ గుర్తు రావాలంటే మనం లోపలికెళ్ళాలి. మనం 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 సాధన చేసుకోవాలి. అప్పుడు మనకు అన్నీ రివీల్ అయితాయి మనయి కూడా. మన పాస్ట్, మన ప్రెజెంట్, మన ఫ్యూచర్ అన్నీ రివీల్ అయిపోతూ ఉంటాయి మనకి. మన పర్పస్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో, లాహిరి మహాశయుల్ని చూసిన తర్వాత బాబాజీ ఆయన యొక్క నుదిటి పైన ఇలా బొటనవేలితో ఆహ్, పెట్టి టచ్ చేస్తారనమాట. థర్డ్ ఐ భాగంలో టచ్ చేయగానే అప్పుడు ఆయనకి తన గతమంతా గుర్తొస్తదనమాట. బాబాజీయే తన గురువు. పూర్వజన్మలో తన యొక్క గురువు అని చెప్పి ఆయన గుర్తు తెచ్చుకుంటారు. గుర్తు తెచ్చుకొని ఇంక విలవిల ఏడుస్తూ ఉంటారు. ఆ యొక్క గురువుని మిస్ అయిపోతూ ఉంటారనమాట. ఇన్ని రోజులు పట్టిందా నన్ను చూడడానికి మీకు అని చెప్పేసి ఆహ్, ఆనంద బాష్పాలన్నీ వస్తూ ఉంటాయి. మర్చిపోయారు నన్ను అనంటే, నువ్వు మర్చిపోయావు లాహిరి మహాశయ. నువ్వు మర్చిపోయావు. ఆహ్, శ్యామ చార లాహిరి కదా! నువ్వు మర్చిపోయావు. నేను కాదు అని చెప్పేసి ఆయన ఎ ఎ ఆయన ఆ గుహలో అంతకుముందు పోయిన జన్మలో ఆయన ఎక్కడైతే ఆ యొక్క సాధన చేసుకుంటూ ఉంటారో, ఆ యొక్క ఆ గుహని ఆయన యొక్క ఆహ్, ఆహ్, బ్లాంకెట్, ఆయన చిన్న వెసెల్ అవన్నీ చూపిస్తారనమాట. సో, అక్కడ నువ్వు నాతో ఉన్నావు. పోయిన జన్మలో నాతో పాటు కూర్చొని సాధన చేస్తూ ఉన్నావు. అప్పుడు నేను నీతో ఉన్నాను. నువ్వు శరీరం వదిలేసినప్పుడు నువ్వు శరీరం వదిలేసి నువ్వు పైలోకాలకు వెళ్ళిపోతాం కదా! ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత. పైలోకాలకి వెళ్ళి మళ్ళీ ఇంకొక లెసన్ తీసుకొని మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటాం. నువ్వు పైలోకాల్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు నేను నీతో ఉన్నాను. మళ్ళీ నువ్వు ఈ జన్మ తీసుకున్నప్పుడు, అప్పుడు కూడా నేను నీ పక్కనే ఉన్నాను. నువ్వు చిన్నప్పుడు ఏం చేస్తారంటే లాహిరి మహాశయులు ఆ ఇసుకని ఆయన శరీరం అంతా కప్పుకొని ఆడుతూ ఉంటారనమాట. నువ్వు ఇసుకతో ఆ శరీరాన్ని కప్పుకొని ఆడుతూ ఉన్నావు గదా! అప్పుడు కూడా నేను నీ పక్కనే ఉన్నాను. ఇప్పుడు కూడా నేను నీతోనే ఉన్నాను. అదే ఆ యొక్క గురువు యొక్క అమర ప్రేమ అన్నమాట. అది కేవలం ఈ యొక్క కుటుంబ బాంధవ్యాల్లాగా ఒక జన్మతో అయిపోయేది కాదనమాట. ఆ యొక్క గురువు యొక్క ప్రేమ. ఆహ్, ఓకే ఫ్రెండ్స్. పోయిన జన్మలో బాబాజీ ఉన్నారు ఆయనతో. శరీరం లేనప్పుడు బాబాజీ ఉన్నారు. మళ్ళీ శరీరం తీసుకున్నప్పుడు బాబాజీ ఉన్నారు. ఇప్పుడు పెరిగి పెద్దయ్యొచ్చిన తర్వాత కూడా బాబాజీ ఉన్నారు. నేను ఎప్పుడు నిన్ను వదిలిపెట్టలేదు శ్యామ అని ఆయన అప్పుడు చెప్తారనమాట. అదే ఆ యొక్క అమర ప్రేమ అనమాట. గురువుల యొక్క అమర ప్రేమ మనల్ని జన్మలుగా మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. మనతోనే ఉంటారు. మనల్ని ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేస్తూ ఉంటారనమాట. మనకి ఆ ఎన్‌లైటన్‌మెంట్ వచ్చేలాగా, సెల్ఫ్ రియలైజేషన్ వచ్చేలాగా, మనం గూడా ఒక భగవంతుల్లాగా మారేలాగా మనకి గురువులు సహకరిస్తూ ఉంటారనమాట. అందుకే మిగతా యొక్క రిలేషన్‌షిప్స్ అన్నీ కూడా నాటక బూటకాలు. అంతా కూడా డ్రామా అనమాట. ఈ యొక్క గురు శిష్యుల సంబంధం మాత్రమే అసలైన సంబంధం. ఎందుకంటే అసలైన సత్యాన్ని మనకి తెలుసుకునేలాగా చేసేది ఆ యొక్క గురువులే కాబట్టి. ఇక్కడ పత్రిజీ కూడా అదే అన్నారనమాట. మనం కూడా ఎంతో జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటున్నాము. జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఆత్మ అని తెలుసుకున్నాము. అన్నీ బుక్ రూపంలో అన్నీ చదివి అంతా రిసీవ్ చేసుకుంటున్నాం. ఒక్కసారి మా మామ్‌కి 4థ్ స్టేజ్ క్యాన్సర్ అని చెప్పగానే మొత్తం ఆధ్యాత్మికత అంతా ఎగిరిపోయిందనమాట నా మైండ్‌లోంచి. చెప్పలేని ఫియర్ మొదలైంది నాలో. అప్పుడు పత్రిజీ దగ్గరికెళ్ళి మా మమ్మీకి ఇలా బాలేదు అని చెప్పినప్పుడు ఆయన ఒక్కటే మాట అన్నారు. "ఇదంతా నాటక బూటకమని నువ్వు నేర్చుకోలేదా? గురు శిష్యుల సంబంధమే అసలైన సంబంధం. ఇదంతా డ్రామా అని నువ్వు నేర్చుకోలేదా? ఆత్మజ్ఞానం నేర్చుకోలేదా?" అని ఇదొక్కటే క్వెషన్ ఏసారనమాట నాకు. అప్పుడు నాకు మళ్ళీ ఆహ్, ఓకే. ఇదంతా అంటే చూస్తూ ఉండాలన్నది అది మనకి అంతగా మాస్టరీ కాలేదు కదండీ. ఏదో పుస్తకాలలో అలా నేర్చుకున్నాం కానీ, నిజంగా సిట్యుయేషన్ వచ్చినప్పుడు భయపడిపోతాం, రియాక్ట్ అయిపోతూ ఉంటాము. కానీ ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి ఆత్మతత్వము, ఆ యొక్క సాక్షిభూతంగా చూడడం ఇవన్నీ కూడా. కానీ అక్కడ ఆయన గైడెన్స్ ద్వారా, దాని ద్వారా ఇంకా మా మమ్మీని కంప్లీట్‌గా హీల్ చేసుకోగలిగాం. అదొక అద్భుతమైన అనుభవము. కానీ ఇక్కడ కూడా మనం ఎప్పుడు ఎరుకలో ఉండాలన్నమాట. ఎప్పుడు మనకి మనకి ఏది మనకి
నిజమైనది ఏది మనకి మాయ అనేది మనం బాగా ఆ ఎరుకతత్వంలో ఉండాలన్నమాట. ఓకే. ఎప్పుడు ఆ గురువుని పట్టుకునే ఉండాలి. గురువు ఖచ్చితంగా మనకి సెల్ఫ్ రియలైజేషన్ ఇస్తాడు. మనకి భగవత్ సాక్షాత్కారం ఇస్తాడనమాట గురువు. ఆ యొక్క గురువుని, మీ గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని మీరు ఖచ్చితంగా పట్టుకొని ప్రతి క్షణం వాళ్ళతోనే ఉండాలి. ఈ మాయలో మనం మళ్ళీ పడిపోతూ ఉంటాం. మళ్ళీ గురుతత్వాన్ని పట్టుకొని, గురువుని పట్టుకునే ఉండాలనమాట. ఈ పుస్తకంలో మొత్తం మనం అదే నేర్చుకుంటాం. గురు శిష్యుల సంబంధము, అన్‌కండిషనల్ లవ్ అదంతా. సో, ఈ యొక్క నాకు బాబాజీ గురించి చెప్పాలనుకున్నది. ఈ యొక్క ఆహ్, ప్రేమ అనేది నాకు చాలా నచ్చింది. సో, అమరత్వాన్ని సాధించారు. అలాగే అమర ప్రేమని గూడా ఈ మహానుభావుడు మనకి టీచ్ చేస్తూ ఉన్నారనమాట. అలాగే బాబాజీ యొక్క అపాన ముద్ర అందరికీ తెలిసుంటది గదండీ! బాబాజీ ముద్ర ఏంటి? మీ యొక్క రింగ్ ఫింగర్‌ని, మిడిల్ ఫింగర్‌ని క్లోజ్ చేసి థంబ్ ఫింగర్‌తో నొక్కి పట్టుకోవాలి. ఆ మిగతా 2 ఫింగర్స్ లిటిల్ ఫింగర్ అండ్ 4 ఫింగర్ అన్నీ పైనకి చూస్తూ ఉంటాయన్నమాట. అది బాబాజీ అపాన ముద్ర. మొన్న ఎవరో అంటున్నారు కదా! శివాని ఎంత చేసినా సాధన మైండ్ కంట్రోల్ అవ్వట్లేదని. ఈ మైండ్ ప్యూరిఫికేషన్‌కి ఈ ముద్ర బాగా పనిచేస్తుందన్నమాట బాబాజీ ముద్ర. ఓకే. మనకి ఏదైనా ధ్యానమైన ఏదైనా కానీ మైండ్ ప్యూరిఫికేషన్‌కి, డైజెషన్‌కి అండ్ ఈ అపాన ముద్ర మనకి ఏం సూచిస్తుంది అనంటే మన మనస్సుని, మన యొక్క అహంకారాన్ని, చిత్తము ఈ యొక్క బుద్ధిని ఈ యొక్క మిడిల్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ మనస్సు, బుద్ధిని చూపిస్తాయి. దాన్ని పరమాత్మ దగ్గర పెడుతున్నాం. ఎప్పుడైతే మనస్సుని, బుద్ధిని పరమాత్మకి అంకితం చేస్తామో, మనస్సులో పరమాత్మని తలుచుకుంటూ ఉంటామో, అప్పుడు ఈ శరీరము, ఆత్మ ఒకటైతాయన్నమాట. ఈ శరీరము, ఆత్మ ఒకటవ్వకుండా మనసెప్పుడు అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. సో, ఈ ముద్ర దాన్నే సూచిస్తదన్నమాట. ఈ యొక్క పరమాత్మ దగ్గర ఎప్పుడైతే మనం మనసుని పెట్టేస్తామో, శరీరము, ఆత్మ ఒకటైపోయి ఆ ఉన్నత దిశగా, ఊర్ధ్వ దిశగా, ఆధ్యాత్మికంగా, ఉన్నతంగా ఎవల్యూషన్ అనేది మనకి జరుగుతుందనమాట. అదే అపాన ముద్ర యొక్క మీనింగ్. ఇంకా చాలా చాలా విజ్డమ్ ఉంటదండి ఈ యొక్క పుస్తకంలో. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి బాబాజీ గురించి ఇంత చాలు. సో, ఆయన ఏం చెప్తున్నారు మనకంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఓకే. ఆ లవ్‌ని ప్రాక్టీస్ చేయమని చెప్తారు. నాకు పర్సనల్‌గా వచ్చిన మెసేజ్ అవంతా కూడా అదే అనమాట. ఈ 'ఇన్విటేషన్ టు లవ్' బుక్ చదవక ముందు కూడా ఆయన ఇస్తున్న గైడెన్స్ ప్రేమ, ప్రేమ, ప్రేమ అనమాట. ఒక వెజిటబుల్ కట్ చేసినా, ఒక దోస ఏసినా, ఎక్కడ చూసినా ఆ హార్ట్ షేపే కనిపించేదనమాట. అంటే హి ఈస్ గైడింగ్ మీ. ఆ ప్రేమతత్వాన్ని పెంచుకో, ప్రేమతో ఉండు, ప్రేమతో ఉండు. ఇదే అనమాట మనం మాటల ద్వారా మన ప్రేమని, మన చేతుల ద్వారా మన ప్రేమని హగ్ చేసుకుంటూ నిన్న చెప్పారు కుమారి గారు ఒక స్మైల్ ఇవ్వండి అని చెప్పేసి. అది కూడా ఆ ప్రేమని వ్యక్తపరచాలనమాట. మనకి భగవంతుడు ఇచ్చిన శరీరంతో ఒక స్మైల్ ఇస్తూనో, ఒక హగ్ చేసుకుంటూనో, మంచి వంట చేసి పెట్టి మన ఫ్యామిలీకి మంచి మాటలు చెబుతూ, మంచి ఆలోచనలు చేస్తూ, ఈ విధంగా ఎప్పుడు ఎక్కడికెళ్ళినా ఆ ప్రేమతత్వంతో మనముండు ఎవరి దగ్గరికెళ్ళినా ఆ ప్రేమని మనం పంచుతూ ఉండాలనమాట. ఇదే సాధన, ఇదే సాధన, ఇదే. ఇంతకన్నా గొప్ప సాధన ఏమీ లేదు. కూర్చొని ధ్యానం చేయలేకపోయినా చేస్తే అద్భుతము. అది 24 అవర్స్ మనం చేయలేం కాబట్టి, ఒక గంట, 2 గంటలు చేసుకొని మిగతా టైం మనము కళ్ళు తెరిచి ధ్యానం చేయాలనమాట. కళ్ళు తెరిచి ధ్యానం చేయడం అంటే ఈ ప్రేమతో ఉండడం, అందరికీ ప్రేమని ఇస్తూ ఉండడం అనమాట. ఇదే అద్భుతమైన సాధన. ఓకే ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకుందాం బాబాజీ మనకి చెప్పిన ఈ యొక్క జ్ఞానాన్ని. సతీష్ నెక్స్ట్ స్లైడ్. ఈయన యొక్క శిష్యుడైన లాహిరి మహాశయులు. ఈ మహానుభావుడి గురించి కొంచెం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో అద్భుతంగా వాళ్ళు ఉన్నత లోకాల్లో ఉన్న వాళ్ళు జన్మలు తీసుకొని మన కోసం మనకి జ్ఞానం అందించడానికి, మనల్ని ఒక రైటియస్ పాత్‌లో పెట్టడానికి వస్తున్నారు కదా గురువులు. వాళ్ళ గురించి మనము తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ సెషన్ చెప్తున్నాను. సో, లాహిరి మహాశయులు ఇప్పటిదాకా రజనీ గారు ఎంతో అద్భుతంగా చెప్తూ ఉన్నారు ఆయన గురించి. గ్రేట్ మాస్టర్ అనమాట ఈయన కూడా. ఈ క్రియా యోగాలో ఏ విధంగా ఆ యొక్క బాబాజీ అమరత్వాన్ని సాధించారో, లైట్ బాడీని ఫిజికల్ బాడీని లైట్ బాడీగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నారో, క్రియాయోగ మాస్టర్స్ అందరూ కూడా సాధించారనమాట. లాహిరి మహాశయులు కూడా ఆ యొక్క కాంతి శరీరాన్ని సాధించారు. కాంతి శరీరం అంటే భగవంతుడిగా మారిపోవడం, సర్వాంతర్యామిగా అయిపోవడం. ఒకే ప్లేస్‌లో అంతటా ఉండగలుగుతారు. ఎక్కడైనా వాళ్ళు వెళ్ళగలుగుతారు. దేన్నైనా క్రియేట్ చేయగలుగుతారనమాట. ఆ స్థితికి బాబాజీ తర్వాత లాహిరి మహాశయులు కూడా ఆ యొక్క స్థితిని ఆయన సాధించారనమాట. సో, గొప్ప లెసన్ ఏం నేర్చుకుంటామండి సంసారంలో సన్యాసం అనమాట. సంసారంలో ఉండి కూడా ఆధ్యాత్మికంగా ఎదగొచ్చు అనే యొక్క గొప్ప సత్యాన్ని ఈ యొక్క మహానుభావుడి ద్వారా మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా నేను చెప్పాను కదా! కళ్ళు ఆయనవి చూడండి. కళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే సగం చూస్తూ ఉంటాయి. కంప్లీట్‌గా ఓపెన్ లేవు. కంప్లీట్‌గా క్లోజ్ అయ్యి కూడా లేవు. అది ఏం సూచిస్తుంది అనంటే అలా చిన్నగా క్లోజ్ చేసి ఉండడం అంటే అంతర్యాణం చేయండి.
ఇన్నర్ వరల్డ్‌కి వెళ్ళండి, ఇన్నర్ జర్నీ చేయండి అని ఆయన సూచిస్తున్నాడనమాట. ఆయన కళ్ళ ద్వారా మనకి ఆ యొక్క లెసన్ ఇస్తున్నాడు. ఇన్నర్ జర్నీ చేయండి. అందుకే ఆ కళ్ళెప్పుడు అలా చిన్నగా మూసి ఉంటాయనమాట. అండ్ ఈ ఫోటో కూడా చాలా ప్రత్యేకమైన ఆహ్, ప్రత్యేకత ఉందనమాట. ఎందుకంటే ఒకాయన ఈయన ఫోటో తీసుకుందామని ఫోటో తీస్తే శిష్య బృందం అంతా ఉన్నారు కానీ లాహిర్ మహాశయులు ఫోటోలో పడడం లేదంట. ఏంటి ఈయన ఫోటో పడడం లేదు. తెల్లగా వచ్చేస్తుందనమాట. అంటే ఆయన పర్మిషన్ లేకుండా ఆయన ఫోటో గూడా తీసుకోలేమనమాట. ఆ కెమెరామెన్‌కి ఎలా ఉంటదంటే అప్పటి వరకి నేను చాలా గొప్ప కెమెరామెన్‌ని. నేను దేన్నైనా ఆహ్, మంచిగా తీస్తాను అన్న ఒక అది ఉంటది. కానీ ఈయన్ని తీయలేరనమాట లాహిర్ మహాశయుల్ని. అప్పుడు ఆయనకి కొంచెం పొగరు తగ్గి వెళ్ళి గురుదేవా నేను ఒక్క పిక్చర్ తీసుకుంటాను మీది. పిక్చర్ రావడం లేదు అని పర్మిషన్ అడిగితే అప్పుడు ఆ గురుదేవులు పర్మిషన్ ఇస్తారనమాట. ఆయన పర్మిషన్ ఇవ్వంది ఆయన ఫోటో గూడా రాదు. ఆ ఫోటోలో తెల్లగా ఎలా వస్తుందంటే, అప్పుడు ఆయన అంటారనమాట లాహిర్ మహాశయ. ఒక సర్వాంతర్యామిని నువ్వు చిన్న కెమెరాలో నువ్వు బంధించగలవా అని. అంటే అక్కడే మనకు అర్థమైపోతుంది. ఆయన కూడా సర్వాంతర్యామి. ఆయన కూడా ఆ యొక్క హ్మ్, భగవంతుడిగా మారిపోయిన వ్యక్తి అని చెప్పేసి. అందుకని ఆయన పిక్చర్‌లో మనం తీయగలం ఆ ఫ్రెండ్స్. మనం ఒక కెమెరాలో మనం ఏం తీస్తాం? మన ముందుగా ఉన్నది మాత్రమే తీస్తాం. మన వెనుక ఎంత ఆహ్, పానోరామిక్ వ్యూ పెట్టినా కానీ మొత్తం అంతా మనము తీయలేం కదా! ఈ అంతా తీయలేమనమాట. అంటే సర్వాంతర్యంగా ఉన్నవాన్ని ఆ యొక్క చిన్న కెమెరాలో మనం బంధించలేము అని ఆయన చెప్తున్నారు. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ పిక్చర్ తీస్తే ఆ కెమెరామెన్ ఇదొస్తదనమాట. సో, లాహిర్ మహాశయులది రియల్ పిక్చర్ మనకున్నది. ఇది ఒకే ఒక పిక్చర్. ఎంతో అద్భుతమైన పిక్చర్ అనమాట. అందరూ ఒకసారి దండం పెట్టుకోండి. అండ్ ఈ యొక్క పిక్చర్ గురించి ఇంకా ఒక గొప్ప విశేషం, ఒక మంచి స్టోరీ ఇక్కడ చెప్పుకుందాము. అయితే యోగానంద గారు చిన్నగా ఉన్నప్పుడు ఆహ్, ఏషియాటిక్ కలరా అని ఏదో ఒక ఆయనకొక అనారోగ్యం అనేది వస్తదనమాట. బెడ్‌లో ఇలా పడుకొని ఉంటారు. ఆయనకి కనీసం లెగవని కూడా లెగవరాదనమాట బెడ్‌లో నుంచి. నా కానీ వాళ్ళ అమ్మవారు, నాన్నగారు వాళ్ళందరూ కూడా లాహిర్ మహాశయుల యొక్క శిష్యులు. వాళ్ళందరూ కూడా క్రియాయోగ సాధన చేస్తూ ఉంటారు. సో, వాళ్ళ అమ్మగారు చెప్తారు. ఆ ఫోటోని గురుదేవుల యొక్క ఫోటోని చూసి మనసులోనే తలుచుకో, నీకు నయం చేయమని మనసులోనే తలుచుకో. ఆహ్, పరమాత్మ స్వరూపులైనటువంటి గురుదేవులు నీకు సహాయం చేస్తారు అని యోగానంద గారి అమ్మగారు యోగానంద్‌తో చెప్తారనమాట. చెప్పగానే ఆవిడ ఏంటి మనసులోని తలుచుకో అని ఎందుకంటారు అంటే, అంటే లెగిసి కూర్చొని చేతులు దండం పెట్టుకునేంత ఓపిక కూడా యోగానందకి అప్పుడుండదు. చాలా చిన్నగా ఉంటాడు. ఒక 8 ఇయర్సో, 10 ఇయర్సో ఆ ఏజ్‌లో. ఆయన మనసులోనే అలా లాహిర్ మహాశయుల్ని తలుచుకొని తనని నయం చేయమని అడగగానే, ఈ ఫోటోలో నుంచి ఒక దివ్య కాంతి అన్నమాట. ఒక వైట్ లైట్ వచ్చేసి యోగానంద మీద ఆ రూమంతా కూడా యొక్క కాంతి అనేది స్ప్రెడ్ అయిపోయి యోగానంద ఇన్‌స్టాంట్‌గా కంప్లీట్‌గా హీల్ అయిపోతాడన్నమాట. ఆ యొక్క ఆహ్, అద్భుతము అద్భుతంగా హీలింగ్ జరిగిపోతదన్నమాట. గ్రేట్ హీలర్. ఎన్నో మిరాకిల్స్ చేసి ఉన్నారు ఈ లాహిర్ మహాశయులు. ఇంతకుముందే రజనీ గారు చెప్పిన సెషన్‌లో ఏ విధంగా ఒక కళ్ళు లేని గుడ్డివానికి కూడా కళ్ళు తెప్పించారు కదా! ఆయన మళ్ళీ ఏమంటున్నారు, ఆయనే కాదు తెప్పించింది ఈశ్వరుడు అని అంటున్నారనమాట. మనకి ఒక లెసన్ అనమాట అది. అంటే మనం ఏది చేసినా ఇది నేను చేశాను ఇది అని అనుకోకుండా అది భగవంతుని ద్వారా మన ద్వారా జరిపించబడింది. అది ఆహ్, భగవంతుడు చేయిస్తున్నాడు మన ద్వారా మనం యాస్ ఎ ఇన్‌స్ట్రుమెంట్ అని మనము ఎప్పుడు గుర్తుంచుకోవాలనమాట. ఆహ్, అయితే ఇక్కడ లాహిర్ మహాశయులు ఏం చెప్తారు, ఇప్పుడు యోగానంద వాళ్ళ తల్లి, తండ్రి ఇద్దరు కూడా ఈయన శిష్యులు అని చెప్పుకున్నాం కదా! అవి కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు అన్నీ చెప్పడం కుదరదు గానీ, ఆహ్, అయితే లాహిర్ మహాశయులు ఏం చెప్తారు, యోగానంద పుట్టకముందే ఆయన అంతా చెప్పేస్తారనమాట. యోగానంద ఇలా పుడతారు. ఆయన విదేశాలకెళ్ళి అక్కడే క్రియాయోగ జ్ఞానాన్ని అందరికీ అందిస్తారు. ఆహ్, ఆ బిడ్డ అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తారు. చెప్పేసి నేను శరీరాన్ని వదిలేసిన తర్వాత 50 సంవత్సరాల తరువాత ఆయన ఒక బుక్ రాస్తారు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి ఒక పుస్తకం రాస్తారు. అందులో నా గురించి రాస్తారు అని ఇలా చెప్తారనమాట. ఆయన చెప్పిన విధంగానే ఈయన శరీరాన్ని వదిలేసిన తర్వాత యోగానంద గారు 50 సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్ నంబర్ 50 అనో కాదో నాకు గుర్తులేదండి. తప్పైతే క్షమించాలి. ఆ బుక్ రాయడము, ఆ బుక్‌లో మనం లాహిర్ మహాశయుల గురించి ఆ పుస్తకంలో మనం తెలుసుకున్నాం అనమాట. ఆహ్, అది ఒక గొప్ప అనుభవం. ఇంకా ఈయన కూడా ఆయన బాడీ వేకేట్ చేసిన తర్వాత కూడా ఆయన బాడీ వేకేట్ చేశారని చెప్పేసి మొత్తం కాశీలో మొత్తము ఆహ్, ఆహ్, అంత్యక్రియలన్నీ జరిగిపోతాయి ఆయన శరీరానికి. జరిగిపోయిన తర్వాత తనకి దగ్గర శిష్యులైన శిష్యులు బాధపడుతూ ఉంటారు. గురుదేవులు లేరు అని చెప్పేసి బాధపడుతూ ఉంటే, మళ్ళీ సశరీరంగా ఆయన వాళ్ళ శిష్యులకి దర్శనమిస్తారనమాట. కొన్ని కొన్ని
చాప్టర్స్‌లో ఉంటది ఫ్రెండ్స్. శిష్యులు డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉంటే డిఫరెంట్‌గా ఆయన డిఫరెంట్ లొకేషన్స్‌లో కూడా ఆయన దర్శనమిస్తారనమాట. అంటే ఒక్కరే కాదు. అంటే వాళ్ళు మల్టిపుల్‌గా గూడా ఉంటారు గదా! గురువులు. అంత సర్వాంతర్యామిగా ఉన్నారు. ఎక్కడ ఎన్ని బాడీస్ కావాలంటే అన్ని బాడీస్ వాళ్ళకొచ్చేస్తాయి. సో, దాన్ని కూడా ఆహ్, ఆయన సాధించారనమాట. ఆ యొక్క గొప్ప సిద్ధిని. డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్ శిష్యులకి సేమ్ టైమ్‌లో దర్శనం అనేది ఇస్తారు. ఆ యొక్క అంటే నేను శరీరం కాదు అన్న మెసేజ్ ఆయన ఇస్తున్నారనమాట. ఆయన శరీరం కాదు. ఏదో మన కోసం అలా జన్మ తీసుకొని శరీరంలో ఉండి ఇవన్నీ హ్మ్, గో త్రూ అయ్యారు కానీ, ఆ శరీరానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత కూడా సశరీరంగా కనబడడం అనంటే ఆయన శరీరం కాదనమాట. బియాండ్ ద బాడీ భగవంతత్వంలో వాళ్ళున్నారు. అంత గ్రేట్ మాస్టర్స్. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటదండి బుక్‌లో. ఆహ్, బుక్ చదివితే మీకు ఇంకా అద్భుతంగా ఈ యొక్క లాహిరి మహాశయుల గురించి మీకు తెలుస్తుంది. ఆహ్, సో, సంసారంలో ఉండి కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు అనే యొక్క మెసేజ్‌ని లాహిరి మహాశయుల దగ్గర నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు లాహిరి మహాశయుల యొక్క శిష్యుడైన యుక్తేశ్వర్ గిరి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ లాహిరి మహాశయుల ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా ఒక ఆధ్యాత్మికమైన అనుబంధం ఉంటుందనమాట. లాహిరి మహాశయులకి, యుక్తేశ్వర గిరి గారికి. ఆహ్, సో, యుక్తేశ్వరి గిరి గారు ఈయన యొక్క మిషన్ ఏంటి అంటే, ఇప్పుడు లాహిరి మహాశయులేమో సంసారంలో ఉండి కూడా అందరికి మన యొక్క మామూలు ప్రజలకి కూడా క్రియాయోగాన్ని, జ్ఞానాన్ని ఆయన అందించారు. క్రియాయోగ దీక్షను అందించడము, మనల్ని ఈ ఆధ్యాత్మికంగా పెంచడం ఇవంతా యుక్తేశ్వరి గిరి గారి యొక్క దీన్ని జ్ఞానావతార్ అంటారనమాట. ఈయన దగ్గర ఎంతో జ్ఞానం ఉంది. ఆహ్, హోలీ సైన్స్ అనే అద్భుతమైన బుక్ బాబాజీ రాయమని చెప్పడము, ఆయన రాయడము, అదేవిధంగా ఆస్ట్రాలజీ పైన కూడా అద్భుతమైన జ్ఞానం ఈయనకి ఉంటుందనమాట. ఆహ్, సో, ఈయన యొక్క మిషన్ ఏంటి అనంటే ఆహ్, యోగానందని ఇది బాబాజీ చెప్తారు ఈయనకి. బాబాజీ యుక్తేశ్వర గిరి గారికి ఏ మిషన్ ఇస్తారు అనంటే, ఈయన ఒకసారి కుంభమేళాకెళ్తారనమాట. కుంభమేళా ఎళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు కింద బాబాజీని కలుస్తారాయన. ముందుగా బాబాజీ అని ఆయనని గుర్తుపట్టరసలు. ఎవరు యోగి అని అనుకుంటారు. ఆ తర్వాత లాహిరి మహాశయుల ద్వారా ఆయనే బాబాజీ అని తెలుసుకుంటారనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక చిన్న ఇన్సిడెంట్. కొందరు మామూలుగా సాధువులందరూ కూడా ఒకే రకంగా ఉండరు గదా! కొందరు ఆహ్, చూపించుకోవడమో, కొందరు తప్పుడుగా ఉండడమో అలా ఉంటారు కదా! అలాంటి వాళ్ళని చూసి యుక్తేశ్వర గిరి గారు కొంచెం విసుక్కుంటారన్నమాట. ఏంటి వీళ్ళు సాధువులాగా డ్రెసప్ అయ్యారు. కానీ వాళ్ళలాగా బిహేవ్ చేయడం లేదు అని. ఈ యొక్క ప్రపంచంలో అందరూ మిక్స్ అయ్యి ఉంటారు గదా! కొందరు ప్యూర్‌గా ఉంటారు. కొందరు ఇంప్యూర్‌గా ఉంటారు. అన్నీ మిక్స్ అయిపోయే ఉంటుంది. సో, బాబాజీ ఆయనకి ఆ యొక్క చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ నుంచి బయటకి తీసుకురావడానికి బాబాజీ ఏం చేస్తారంటే అక్కడే ఇంకొక సాధువు ఉంటే ఆయన కాళ్ళు కడుగుతూ ఉంటారనమాట. ఏంటి ఇంత గొప్ప బాబాజీ ఇలా కాళ్ళు కడుగుతున్నారు అని అనుకుంటూ ఉంటారు యుక్తేశ్వర గిరి గారు. అప్పుడు బాబాజీ ఏం లెసన్ నేర్పిస్తారనంటే భగవంతుడికి అత్యంత ప్రీతికరమైన దివ్య గుణము వినయం అన్నమాట. వినయం అంటే మనమంతా డౌన్ టు ఎర్త్ ఉండాలింక మనము. వీళ్ళిలా వాళ్ళలా అని అలాంటి ఏమి ఉండకూడదు. ఆహ్, డౌన్ టు ఎర్త్ అందరిలో ఉన్న భగవంతత్వాన్ని మనం చూడగలమనమాట. ఆ 2 ఉంటాయి. ఎలాంటి ప్రపంచం ఎలా ఉంటుంది అనంటే షుగర్ అండ్ సాల్ట్ 2 మిక్స్ చేస్తే ఎలా ఉంటది? 2 తెల్లగానే కనబడతాయి. కానీ ఒక స్మార్ట్ యాంట్ ఏం చేస్తది? షుగర్‌ని అది ఏది షుగరో దాన్ని మాత్రమే తీసుకుంటదనమాట. సో, మనం గూడా ప్రపంచంలో అందరూ ఉంటారు. మంచి వాళ్ళుంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మనము మన ఎనర్జీని ఆ చెడ్డ వాళ్ళ గురించి చూడడానికి వాళ్ళ గురించి మాట్లాడడానికైనా, వేరే వాళ్ళని చెప్పడానికైనా, మన మనసులో ఒక చిన్న ఆలోచన రావడానికైనా మనం అక్కడ టైం అస్సలు స్పెండ్ చేయకూడదనమాట. కేవలం ఒక స్మార్ట్ యాంట్ లాగా ఆ షుగర్‌ని తీసుకోవాలి. అంటే మంచి తత్వాన్ని తీసుకోవాలనమాట. అంతటా ఉన్న మంచి మిగతాదాన్ని వదిలేసేయాలి. యాంట్ వదిలేస్తది. సాల్ట్ అస్సలు తీసుకోరు కదా! అలా ఒక స్మార్ట్ యాంట్ లాగా మనము అవ్వాలి అని బాబాజీ మనందరికీ కూడా మెసేజ్ ఇస్తున్నారు. సో, అక్కడ బాబాజీ ఏం చెప్తారంటే, నీ దగ్గరకి ఒక శిష్యువు వస్తాడు. యోగానంద. సో, యోగానంద మిషన్ ఏంటి అంటే, ఈ యొక్క వెస్టర్న్ కంట్రీస్‌లో ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్‌లో ఇక్కడంతా కూడా మొత్తం ప్రాపంచికంగా మెటీరియలిస్టిక్‌గా కూలిపోయి ఉన్నారు కదా! అక్కడ ఈ యొక్క క్రియాయోగాన్ని స్ప్రెడ్ చేయాలి. ఆళ్ళని కూడా ఈ యొక్క ఆత్మ చైతన్యం వైపుకి, ఆధ్యాత్మిక వైపుకి మనము తీసుకువెళ్ళాలి అని చెప్పేసి, ఆ యొక్క శిష్యుని తయారు చేయాలని ఆ మిషన్ బాబాజీ ఇక్కడ యుక్తేశ్వర గిరి గారికి ఇస్తారు. సో, యుక్తేశ్వర గిరి గారు కూడా తన శిష్యుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా యోగానంద కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. కాశీలో ఒక అద్భుత సమయంలో వాళ్ళిద్దరూ కలుసుకోవడం, అక్కడి నుంచి వాళ్ళ జర్నీ మొదలవ్వడము. ఎంతో అద్భుతమైన గురు శిష్య సంబంధము, అన్‌కండిషనల్ లవ్ అంతా కూడా ఈ యొక్క పుస్తకంలో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఎంత అన్‌కండిషనల్‌గా ఉంటారంటే యోగానంద ఆహ్, ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం ఇక్కడ.
యోగానంద చిన్నప్పటి నుంచి కూడా గురువుని కలుసుకోవాలని చెప్పేసి ఆహ్, మొత్తానికి యుక్తేశ్వర గారిని కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత కూడా ఆయనకి ఒక నిద్రపోని సాధువు గురించి తెలుసనమాట. ఒక సాధువు ఆయన ఎలా అంటే ఆయన అసలు నిద్రే పోరు. నిద్రని కూడా జయించారు. ఆయనకి ఆహ్, ఆత్మ సాక్షాత్కారం అయింది. ఈయనకి ఎప్పుడు కూడా ఆత్మ సాక్షాత్కారము, భగవంతుని తెలుసుకోవడం, భగవత్ సాక్షాత్కారం ఇవన్నీ అంటే ఆహ్, యోగానందకి చాలా ఇష్టం. సో, ఎళ్లి ఆయన్ని కలుసుకుందామని ఈయనతో ఉండి, ఈయన దగ్గర అన్నీ నేర్చుకుంటూ గూడా వెళ్ళి ఆయన్ని కలుసుకోవాలని ఆయన ఎక్కడుంటారో తెలుసుకొని ఆ నిద్రపోని సాధువు దగ్గరికి ఆయన వెళ్తారనమాట. చెప్పకుండా వెళ్ళిపోతారు ఇంకా యోగానందకి. వెళ్ళిపోయి ఎందుకంటే భగవత్ సాక్షాత్కారం ఆయన ఇస్తారనంటారు. ఇక్కడ మనం చూడండి మన మైండ్ మనల్ని ఎలా మభ్యపెడుతూ ఉంటుందో. ఒక గురువు మనకున్నారు. ఆయన మనల్ని గైడ్ చేస్తారు. అయినా మనం ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉంటామనమాట. ఇంకెవరో ఏదో మనకు చేసేస్తారని చెప్పి. అలాగే ఆయన గూడా వెళ్లి మొత్తానికి ఆ యొక్క నిద్రపోని సాధువుని కలుసుకుంటారు. అక్కడ ఎన్నో ఎక్స్‌పీరియన్స్ ఆయనకి జరుగుతూ ఉంటాయి. ఎప్పటినుంచో బాధపెడుతున్నటువంటి బ్యాక్ పెయిన్ గూడా ఆయన్ని కలవడం ద్వారా ఆయన క్లియర్ చేసుకుంటారు. కాకపోతే ఆహ్, ఆయన మళ్ళీ ఈ చెప్తారనమాట ఆ నిద్రపోని సాధువు. ఏంటంటే, "నీ గురువు యుక్తేశ్వర గిరియే. నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళు. నీకు కావాల్సింది ఏదైతే నువ్వు కావాలని కోరుకుంటున్నావో, దానిని నీకు ఆ గురువే అందిస్తారు. ఆయనే నీ గురువు" అని మళ్ళీ రీడైరెక్ట్ చేసి యుక్తేశ్వర గిరి గారి దగ్గరికి పంపిస్తారనమాట. సో, ఆయన ఇంక ఇప్పుడు యోగానంద గారు చెప్పకుండా వెళ్లారు. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు గదా! ఇంకా యుక్తేశ్వరి గారు ఏమంటారు నన్ను అన్న ఆ యొక్క చిన్న సందేహంతో ఆయన వస్తూ ఉంటారు ఆశ్రమానికి. కానీ యుక్తేశ్వరి గారు ఏంటంటే అసలేమీ జరగనట్టుగా, అసలేమీ జరగనట్టు, ఏమీ అవ్వలేనట్టుగా అంటే అక్కడ ఏమీ లేదనమాట. అంటే నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళావు. నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళావు. నువ్వు వేరే గుడి దగ్గరికి అసలు ఏది ఉండదక్కడ. రాగానే యోగానంద పైన ఎంత ప్రేమ ఉంటుందంటే, ఒక కన్నతల్లి ప్రేమ ఎలా ఉంటుందో, ఆ యొక్క గురువు ప్రేమ అంత అద్భుతంగా ఉంటదనమాట. రాగానే ఇంక లేట్ నైట్ అయింది గదా! అని కిచెన్‌లోకి తీసుకెళ్ళి ఆకలేస్తుందా అని చెప్పి, అప్పుడు కొంచెం వంట చేసి ఆయనకి పెడతారనమాట. అసలేమీ జరగనట్టుగా. అంటే అప్పుడు యోగానంద గారు ఆ యొక్క అన్‌కండిషనల్ లవ్‌ని, గురువు యొక్క అన్‌కండిషనల్ లవ్‌ని ఫీల్ అయితారనమాట. ఒక్క మాట గూడా అనకుండా, అసలు క్వెషన్ ఇయ్యకుండా, ఏమీ జరగనట్టుగానే ఉండేసరికి, అంత అద్భుతమైన ప్రేమని ఆ యొక్క గురువు ద్వారా ఆయన ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. సో, మనం గూడా అలాగే ఉండాలనమాట. ఓకే. ఎప్పుడు అన్‌కండిషనల్ లవ్‌తోనే మనము ఉండాలి. సో, ఇంకా ఈయన యొక్క ఈ యొక్క ఆస్ట్రాలజీ నాలెడ్జ్ అంతా ఉంది అని అనుకున్నాం కదా! గురువు ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటదంటే, యోగానంద గారికి ఫ్యూచర్‌లో ఒక హెల్త్ ఇష్యూ రాబోయి ఆయన కష్టపడబోతూ ఉంటాడనమాట. సో, ఈయనకి ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఇదంతా ఉంది గాబట్టి, ఆస్ట్రాలజీ అంటే మనం అన్నీ తీసి పడేస్తాం కదా! ఈ ఉంగరాల్లో ఏమీ లేదు. ఇదంతా మూఢనమ్మకాలు అది కాదు. అది కూడా ఒక గ్రేట్ సైన్స్. అది కరెక్ట్‌గా తెలుసుకుంటే కరెక్ట్ ఫలితాలిస్తాయి. అవన్నీ కూడా జ్ఞానం అంతా కూడా ఈ బుక్‌లో ఉందనమాట. ఎలా ఆ గ్రహాలకి, ఈ యొక్క రాళ్ళకి ఎలా సంబంధం ఉంటుంది? ఆ గ్రహాల వల్ల మనకి డిసీజెస్ బాడీలో అన్నీ ఎలా వస్తాయి? అది పెట్టుకోవడం ద్వారా దాని ఎఫెక్ట్ రాకుండా మనం ఎలా చూసుకోవచ్చు? అదంతా కూడా ఒక సైన్స్ అనమాట. అదంతా మూఢనమ్మకం కాదు అనే విషయాన్ని కూడా ఈ పుస్తకంలో మనకు చెప్పారు. సో, యోగానందకి కూడా ఏదో ఒకటి రాబోతూ ఉండడం వల్ల ఆయనకది రాకుండా ముందే ఆయనకొక ఉంగరం చేపిచ్చి పెడతారనమాట. సో, ఆ బాధ అనేది లేకుండా, ఆ యొక్క హెల్త్ ఇష్యూ అనేది రాకుండా అలా కాపాడుకుంటారనమాట గురువు జాగ్రత్తగా. ఎందుకంటే ఇప్పుడు యోగానందని తయారు చేయాలి గదా! ఒక ప్రపంచానికి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించడానికి యోగానందని తయారు చేయాలి. సో, ఆ గురువు అనే యుక్తేశ్వర గిరి గారు ఆయనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ప్రతిరోజు కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ ఎగ్గొట్టి మరి యోగానంద గారు యుక్తేశ్వర గిరి గారి దగ్గరికి రావడము, ఆయన దగ్గర జ్ఞానం తీసుకోవడము, ఆయనతో టైమ్ స్పెండ్ చేయడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆహ్, సో, ఇది మొత్తం ప్రిపేర్ చేసి మొత్తానికి ఇంత అద్భుతమైన శిష్యుని తయారు చేసి బాబాజీ ఏ మిషన్ అయితే యుక్తేశ్వర గిరి గారికి ఇచ్చారో, ఆ మిషన్ ఆయన కంప్లీట్ చేసుకున్నారనమాట. యోగానందని కంప్లీట్‌గా జ్ఞానం ఇచ్చేసి ఆయన చదువుకోవడానికి ఇష్టం ఉండదనమాట. స్కూల్‌కెళ్ళడం, కాలేజ్‌కెళ్ళడం, ఈ సర్టిఫికేషన్స్ తెచ్చుకోవడం అంత ఇష్టం ఉండదు యోగానందకి. కానీ అన్నిట్లో కూడా ఆయన సపోర్ట్ చేస్తూ, ఆయనకి సహకరిస్తూ, మొత్తానికి "నువ్వు విదేశాలకెళ్తావు, నీకొక డిగ్రీ ఉండాలి, నువ్వు చదవాలి" అని చెప్పి ఆయన్ని చదివిచ్చి, అందులో సహాయం చేసి మొత్తానికి అమెరికాకి పంపించి, ఇంత అద్భుతమైన క్రియాయోగాన్ని, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచమంతా తెలుసుకున్నారు. ఇప్పుడు తెలుసుకున్నాము అనంటే, ఆ యోగానందాన్ని తయారు చేసిన యుక్తేశ్వర గిరి గారికి ఆ యొక్క ఆహ్, ఘనత దక్కుతుందనమాట.
సో, ప్రతి ఒక్కరికి గూడా బాబాజీ ఇచ్చిన మిషనే అనమాట. ఎవరికైనా బాబాజీ ఇచ్చిన మిషనే. మనకిప్పుడు పత్రిజీలో కూడా మనము పత్రిజీ మనకి ఆనాపానసతి అక్కడ కూడా మళ్ళీ పత్రిజీ యొక్క గురువెవరు? సదానంద యోగి. సదానంద యోగి ఎన్‌లైటన్‌మెంట్ అయిన తర్వాత ఆయనకి ఎవరు హిమాలయాల్లో ఆ మెసేజ్ ఇచ్చింది అంటే మహావతార్ బాబాజీనే. ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావు. నువ్వు వెళ్లి ఈ యొక్క ఆనాపానసతి ధ్యానాన్నంతా మొత్తం స్ప్రెడ్ చెయ్యి అని ఆయననే గైడ్ చేస్తారనమాట. సో, అందరికీ కూడా మూలము అంతా మొత్తం ఎర్త్ పైన అంతా ఈ యొక్క ఆధ్యాత్మికత స్ప్రెడ్ అవ్వడానికి సారీ. యాహ్! సారీ. సో, మొత్తం అంతా బాబాజీ నడిపిస్తున్నారనమాట. ఏదైనా కూడా. సో, ఆ విధంగా యుక్తేశ్వరి గిరి గారు యోగానందను తయారు చేయడము. ఆ తర్వాత యోగానంద గారు ఇప్పుడు ఆహ్, యోగానంద గారి గురించి కొంచెం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సతీష్ అయితే ఈ యోగానంద, పరమహంస యోగానంద అనే యొక్క పేరులోనే మొత్తం అంతా దాగి ఉందండి. కేవలం ఆ యొక్క నేమ్‌ని ఎంత పవర్‌ఫుల్ నేమ్ అంటే, ఆ నేమ్‌ని మనం అర్థం చేసుకుంటే చాలు. ఇంక మొత్తం అంతా ఆధ్యాత్మికత మనకొచ్చేసినట్టే అనిపించింది నాకైతే. చూడండి యోగా, ఆనంద. యోగా అంటే యూనియన్. యూనియన్ ద్వారానే ఆనందం కదా ఫ్రెండ్స్! ఏదైనా యోగా యూనియన్‌తో ఉంటేనే ఆ యొక్క ఆనందాన్ని మనం జాయ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తామనమాట. ఒక పుస్తకము ఒక బుక్ చదువుతున్న స్వాధ్యాయ యోగా అంటాం. ఒక పుస్తకంతో మనం చదువుతూ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఆ యొక్క బుక్‌ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం గదా! అండ్ మన పిల్లలతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క కలిసి ఉండడంలో ఎంతో ఆనందం అనేది ఉంది. స్వాధ్యాయ యోగ, ధ్యానంలో ఏమో మనం మన ఆత్మతో కలిసి ఉంటాము. సో, ఆ యూనియన్‌లోనే ఆనందం అనేదనమాట. ఆ యొక్క హఠ యోగ చేసినప్పుడు ఫిజికల్ బాడీని మనం మూవ్ చేస్తూ ఉంటాం. మన మైండ్‌ని, మన బాడీని ఏకం చేస్తూ ఉంటాం. ఆ ఏకత్వం అనే దాంట్లోనే ఆనందం ఉందనమాట. మళ్ళీ పరమహంస అంటున్నారు. పరమహంస ఏంటి? హంసల్లోకెల్లా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హంస ఈస్ పరమహంస అనమాట ఆయన. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్‌లో బెస్ట్ అనమాట యోగానంద. ఈ హంస ఏం చేస్తుందండి? మనకి ఇంతకుముందు ఎలాగైతే యాంట్ ఒక షుగర్‌ని తీసుకుంటది, సాల్ట్‌ని వదిలేస్తది అనుకున్నాం కదా! ఈ హంస కూడా పాలు, నీళ్లు 2 కలిసి ఉన్నప్పటికీ కేవలం పాలని మాత్రమే అది తీసుకోగలదనమాట. అంటే కేవలం స్వచ్ఛతనే తీసుకుంటుంది. మనం గూడా అలాగే ఏ థాట్ వచ్చినా, ఏ సిట్యుయేషన్ వచ్చినా, ఏదొచ్చినా మనకి లైఫ్‌లో మనం ఒక పరమహంసలాగా మారిపోవాలనమాట. అంటే అందులో ఉన్న మంచిని మనం రిసీవ్ చేసుకుంటూ ఉండాలి. మిగతాదన్నీ వదిలేసేయాలి. మనకి అనవసరం అనమాట అది. అది మాటలు కావచ్చు, అదొక సిట్యుయేషన్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. రైట్ అన్నీ వదిలేసి అందరిలో ఉన్న, అంతటా ఉన్న ఆ స్వచ్ఛతని, ప్యూరిటీని, ఆ యొక్క డివినిటీని మాత్రమే మనం రిసీవ్ చేసుకోవాలి. అలా మనం తయారవ్వాలనమాట. ఒక పరమహంసలాగా మనం కూడా ఒక పరమహంసలాగా తయారవ్వాలి. అప్పుడు మనం మంచిని రిసీవ్ చేసుకుంటూ ఉంటే, మనం ఆబ్వియస్‌గా యోగానందలాగా అయిపోతామనమాట. మనం యొక్క యోగంలో ఉంటాము. ఆనందంతో ఉంటాము. ఎప్పుడైతే మనము ఆ మంచిని చూడమో, అప్పుడు యోగం అనేది పోతదనమాట. సెపరేషన్‌లోకొచ్చేస్తాం. అప్పుడు దుఃఖంలోకి ఆనందం పోతది మనకి. అందుకే ఆ స్వచ్ఛతని, ప్యూరిటీని తీసుకుందనమాట. పరమహంస యోగానంద అనే వర్డ్‌లో అంత అద్భుతమైన మీనింగ్ ఉంది ఫ్రెండ్స్. సో, బాబాజీనే మళ్ళీ యోగానంద‌ని క్రియేట్ చేసి, ఈ యొక్క వర్క్ అంతా చేయడానికి ఆయన్ని క్రియేట్ చేసి, ఆయనకి ఒక యుక్తేశ్వరి గిరి గారిని గురువులుగా పెట్టి ఆహ్, ఇదంతా నడిపిస్తున్నారనమాట. సో, చిన్నప్పటి నుంచి కూడా యోగానందకి ఆహ్, ఈ యొక్క ఆధ్యాత్మికత అంటే చాలా ఇష్టంగా ఉంటదనమాట. ఆయనకి చిన్నప్పుడు జరిగిన ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఒక 8 ఇయర్స్‌కో, 10 ఇయర్స్‌కో ఆయనకి కళ్ళు మూసుకున్నప్పుడు ఆయనకి ఒక క్వెషన్ వస్తదనమాట. ఈ కళ్ళ వెనకాల ఉన్న ఆ యొక్క ఏంటి కళ్ళు మూసుకుంటే మనకు చీకటి కనబడుతోంది గదా! కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా కనబడుతోంది. ఈ చీకటి వెనకాల ఉన్నది ఏమిటి అని ఆయన ఒక క్వెషన్ ఏసుకుంటారు. ఆ క్వెషన్ ఏసుకోగానే అప్పుడు ఆయనకొక కాంతి కనబడతదనమాట. తెల్ల కలర్‌లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన కాంతిని ఆయన వీక్షిస్తారనమాట. అది ఆయన రూమ్‌లో మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి అలా ఉంటదనమాట. ఏంటి ఈ అద్భుతమైన కాంతి? ముందుగా మనం ఫస్ట్‌లో అనుకున్నాం గదా! మొత్తం జ్ఞానం అంతా కూడా మనకిస్తున్నది ఆదియోగి, ఆ యొక్క మహాదేవ, పరమేశ్వరుడు అని చెప్పి, ఏంటి ఈ కాంతి అని ఆయన లోపల క్వెషన్ ఏసుకున్నప్పుడు, నేను ఈశ్వరుడిని అని ఒక మెసేజ్ ఒస్తదనమాట. ఆయనకి ఎంతో నచ్చుతుందనమాట ఆ కాంతి.
రైట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి కూడా ఇంకా హిమాలయాలు చూడడము, హిమాలయాల్లో దివ్య శరీరాలతో, లైట్ బాడీస్‌తో ఉన్న ఋషులను అందరిని చూస్తూ ఉంటారనమాట. చూసి ఆయనకి ఇంకా ఎంతో అద్భుతంగా అనిపిస్తది. ఇంకా వాళ్ళని నేను కలవాలి. నేను కూడా ఇలా మారిపోవాలి. నేను కూడా వాళ్ళలో ఒకరిని అవ్వాలి. నేను కూడా ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవాలి. ఇదంతా తెలుసుకోవాలి అనంటే నాకు ఈశ్వరుడిని తెలుసుకోవాలి. ఈశ్వరుడిని భగవత్ సాక్షాత్కారం కలగాలి. ఆ ఈశ్వరునితో ఒకటైపోవాలి. ఆ కాంతితో నేను ఒకటైపోవాలన్న ఆ యొక్క తపన ఆయనకి అక్కడ ఎరేజ్ అవుతదనమాట. అప్పటినుంచి కూడా భగవంతుని తెలుసుకోవాలి అన్న దాంట్లో ఎలా భగవంతుని తెలుసుకుంటాం? ఒక గురువు కావాలి. గురువు యొక్క అన్వేషణ ఆయనకి అక్కడ మొదలైతదనమాట. ఆయన యొక్క తపన, తీవ్రమైన తపన ఉండాలనమాట భగవంతుని తెలుసుకోవడానికి. ఇంకా అదే మనల్ని ఆ యొక్క తపనని మనల్ని గైడ్ చేస్తూ ఉంటదనమాట. సో, యోగానంద దగ్గర నేను నేర్చుకున్నది ఏంటి అంటే తీవ్రమైన యొక్క తపన అనమాట. కావాలి అది సాక్షాత్కారం అని చెప్పేసి. ఆహ్, గురువు యొక్క అన్వేషణలో ఆయన మొదలయ్యి ఈ యొక్క పుస్తకంలో మీరు చదివితే ఎంతోమంది గురువులను ఆయన కలుస్తూ ఉంటారు. ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. కానీ ఆయనకు తెలుస్తూ ఉంటదనమాట. ఈయన నా గురువు కాదు. ఈయన ఓకే. ఈ గ్రేట్ క్వాలిటీ ఈయన దగ్గర ఉంది. కానీ ఈయన నా గురువు కాదు. అలా తెలుసుకుంటూ వెళ్ళిపోయి ఫైనల్‌గా యుక్తేశ్వర గిరి గారి దగ్గరికొస్తారు. ఆయన దగ్గరికి వచ్చే ముందే ఆయనకి డివైన్ మదర్‌తో చాలా కనెక్షన్ ఉంటదనమాట యోగానంద గారికి. యుక్తేశ్వర గిరి గారిని కలుసుకునే ముందు రోజు ధ్యానం చేస్తూ ఉంటే, ధ్యానంలో ఆ అమ్మవారు ఆయనకి చెప్తారనమాట. ఈరోజు నువ్వు నీ యొక్క గురువుని కలుసుకోబోతున్నావు అని. ఆ రోజు అక్కడ ఆయన గురువుని కలుసుకోవడం. ఆ గురువుని కలుసుకున్నప్పుడు కూడా అసలు చూడకుండా వెళ్ళిపోతుంటే ఒక అయస్కాంతంలాగా, అయస్కాంతం ఆకర్షించినట్టుగా ఆయన కాళ్ళు ముందుకు వెళ్ళలేవు. ఏంటి నా కాళ్ళు అసలు అడుగులు ముందుకు వేయట్లేదు అని చెప్పేసి తల తిరిగి ఇలా చూస్తే అప్పుడు యుక్తేశ్వర గిరి గారు కనబడతారనమాట. అప్పుడు ఆయనకి తెలిసిపోతుంది ఆయన్ని చూడగానే ఒక అద్భుతమైన అనుభవము. ఇన్ని సంవత్సరాలుగా నేను వేచి చూస్తున్నది నా యొక్క గురుదేవుల కోసమే అని అక్కడ ఆయన తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఆయన్ని చూస్తారో ఆటోమేటిక్‌గా ఆయన బాడీ ఇటు సైడ్ మూవ్ అవ్వడము. ఇంతకుముందు ఎంత ప్రయత్నించినా అడుగులు ముందుకు వెళ్ళకుండా ఉంటాయి గదా! ఇప్పుడేమో గాలిలో తేలుతున్నట్టుగా అలా లైట్‌గా అయిపోయి తన గురుదేవుల దగ్గరికి వచ్చేసి ఇంకా ఇద్దరు గురు శిష్యులు కలుసుకోవడము, వారి యొక్క అనుబంధము, ఇన్ని రోజులు నన్ను ఇలా ఇంత రోజులు పట్టిందా నన్ను చూడడానికి అనుకోవడము. ఆ యొక్క చదువుతూ ఉంటే మీకు ఆ సెంటెన్సెస్ గూడా ఎంత అద్భుతంగా రాస్తారంటే అండి బుక్‌లో మీ కళ్ళకు కట్టినట్టుగా ఉంటుందనమాట. అంత అద్భుతంగా రాశారు. సో, ప్రతి ఒక్కళ్ళు చదవండి ఫ్రెండ్స్. ఓకే. మీ సొంతగా వినండి. అండ్ మీ సొంతంగా కూడా చదువుతూ ఉండండి. ఎందుకంటే చదువుతూ ఉంటే బుక్ ఒక పోర్టల్ గదా! మనల్ని ఆ పోర్టల్ ద్వారా ఒక పోర్టల్ అనమాట. గురువులని కలుసుకోవడానికి ఒక పోర్టల్. మనం సొంతంగా చదువుకుంటూ ఉంటే ఇంకా బాగా కనెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. వినడం ద్వారా వస్తూ ఉంటుంది జ్ఞానం. కానీ మీరు సొంతంగా పుస్తకం తీసి ఒక్కొక్క లైన్ చదువుతూ ఉంటే అద్భుతమైన అనుభవాలు వస్తూ ఉంటాయి. అద్భుతంగా మాస్టర్స్‌కి మనం కనెక్ట్ అవుతూ ఉంటామనమాట. సో, మొత్తానికి గురువుని కలుసుకోవడము, ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! ఆయన దగ్గర జ్ఞానం తీసుకోవడము. యోగానంద గారు మొత్తానికి ఆహ్, యూఎస్‌కొచ్చేసి అక్కడ కూడా యోగాద సత్సంగ సొసైటీ అని చెప్పేసి ఓన్లీ బాయ్స్‌కి ఒక క్రియ యోగ సెంటర్ స్టార్ట్ చేస్తారు. యూఎస్‌లో వచ్చి కూడా ఆయన ఎంత అద్భుతమైన సర్విస్ చేశారో మనకంతా తెలుసు. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అదొకటి పెట్టారు. అండ్ యోగానంద గారు 2 విషయాలు చెప్తారనమాట ఆయనకి. ఒకటేంటంటే క్రియ యోగాని మొత్తము స్ప్రెడ్ చేయడము వెస్టర్న్ కంట్రీస్‌లో. ఇంకొకటి ఏంటి అనంటే ఆహ్, పుస్తకం రాయడం. లాహిరి మహాశయుల గురించి రాయడం. సో, లాహిరి మహాశయుల గురించి రాయడానికి ఆయన ఎన్ని సంవత్సరాలు ఆయన చేస్తారంటే ఆయన ఇండియాకి వెళ్తారు మధ్యలో. ఇక్కడ యూఎస్‌లో 10 సంవత్సరాలు ఇక్కడ ఆహ్, సర్వీస్ చేసిన తర్వాత ఆయనకొక మెసేజొస్తది. ఇంక గురుదేవులు ఆయన శరీరాన్ని వదిలేయబోతున్నారు. యుక్తేశ్వరి గిరి గారి శరీరాన్ని వదిలేయబోతున్నారు అన్న మెసేజొచ్చి ఆయన మళ్ళీ ఇండియాకెళ్తారు. ఇండియాకెళ్ళి అక్కడ గూడా ఒక్కొక్క గురువుని లాహిరి మహాశయుల వైఫ్ దగ్గర, వాళ్ళ శిష్యుల దగ్గర ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అలా గ్యాదర్ చేసుకుంటూ లాహిరి మహాశయుల గురించి ఈ యొక్క పుస్తకంలో రాశారనమాట. ఎంత యూఎస్‌కొచ్చినా, ఎంత పనిలో బిజీ పడిపోయినా, ఆయన గురువుకి ఇచ్చిన ఆ యొక్క మాటని మర్చిపోకుండా ఉంటారనమాట. సో, లాహిరి మహాశయులు చెప్పినట్టుగానే 50 సంవత్సరాల తర్వాత ఆయన శరీరం వదిలేసిన అన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క పుస్తకం అనేది తయారైపోతుంది. ఇప్పుడు మనమందరం కూడా ఆ యొక్క పుస్తకం ద్వారా ఎంతో జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటున్నాము. ఎంతో మంది గురువులను కలుసుకుంటున్నాము. ఎంతో అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌ని మనలో మనము తెచ్చుకుంటున్నాము ఫ్రెండ్స్. ఓకే. తొందరగా కంప్లీట్ చేస్తాను అయిపోతుంది. సో, థాంక్స్ టు యోగానంద, యుక్తేశ్వర గిరి గారు అండ్ ఆల్ ద మాస్టర్స్ ఫర్ ఆల్ ద విజ్డమ్. సతీష్.
సో, ఇంత మంచి మాస్టర్‌ని మనకి ఎర్త్ పైన మనకి ఇచ్చినటువంటి మహాతల్లి యోగానంద గారి మదర్ అనమాట. నేను ఆవిడని కూడా ఒక క్రియాయోగ సాధకురాలు. నాకు ఆవిడలో బాగా నచ్చింది ఏంటి అనంటే, ఒక యోగానంద 10, 11 ఇయర్స్ ఉన్నప్పుడే ఒక సన్యాసి వాళ్ళ ఇంటి ముందుకొచ్చేసి ఆహ్, "ఇంక నీకు ఎర్త్ పైన ఇప్పుడు టైం అయిపోయింది. నువ్వింకా ఉన్నత లోకాలకి వెళ్ళాలి" అని చెప్పి మెసేజ్ ఇస్తారనమాట. ఇవ్వగానే ఆవిడ అలాగే నెక్స్ట్ ధ్యానంలో కూర్చుంటారు. ఆవిడ చేతిలో ఒక సిల్వర్ బ్రేస్లెట్ వస్తుందని చెప్తారు. సిల్వర్ బ్రేస్లెట్ అది మీరు ఒక 1 ఇయర్ దాచిపెట్టాలి. తర్వాత యోగానందకి ఇవ్వాలి అదంతా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఆ యొక్క యోగి. ఆవిడ అసలు నో క్వెషన్స్ ఇంకా. ఆహ్, నేనిప్పుడే వెళ్ళనని గాని, లేకపోతే నేనింకా ఉంటాను అసలు ఏమీ ఉండదు. అది పరమాత్మ డెసిషన్ అనే ఒక డెసిషన్ రాగానే ఆవిడ నెక్స్ట్ డే నేను ధ్యానంలో కూర్చోవడం ఆవిడ ఆహ్, ఎరుకతో శరీరాన్ని వదిలేయడం అన్నమాట. ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ పుస్తకం చదివినప్పుడు. ఈ యోగానంద, లాహిరి మహాశయ, యుక్తేశ్వర గిరి వీళ్ళందరూ ఆల్రెడీ ఉన్నతమైన మాస్టర్స్. ఉన్నత లోకాల్లో ఉన్నారు. కేవలం శరీరం తీసుకొని ఇక్కడ జన్మ తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ అంటే సాధ్యము అని అనిపిస్తుంది. కానీ కేవలం ఒక గృహిణిగా ఉండి, ఆ క్రియాయోగ సాధన చేస్తూ అంత డిటాచ్‌మెంట్‌లో ఉన్నారు చూడండి. ఏ మాత్రం అటాచ్‌మెంట్ లేకుండా ఒక చిన్న హాస్పిటల్‌కెళ్ళి చెకప్ చేయించుకోవడంటేనే ఏముంటుందో, ఏం బయటపడుతుందో అని మనకు అనిపిస్తూ ఉంటది కదా! ఏ మాత్రం కూడా భయం లేకుండా ఎలా సాధించారు దీన్ని? అది కేవలం యొక్క క్రియాయోగ సాధనతోనే ఆ యొక్క జ్ఞానం అంత అద్భుతమైన జ్ఞానాన్ని ఆవిడ రిసీవ్ చేసుకున్నారనమాట. సో, చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఈవిడ గురించి చదివినప్పుడు. ఆహ్, అంటే మనకి ధ్యాన సాధన మనకి ఎంత హెల్ప్ చేస్తోంది. మనకి ఒక సత్యాన్ని తెలుసుకుంటామనమాట. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ అనే ఆ యొక్క సత్యాన్ని మనము తెలుసుకుంటాం. అప్పుడు మనకి ఎలాంటి అటాచ్‌మెంట్ ఉండదు. నేను ఈ శరీరం కాదు, నేను ఈ మైండ్ కాదు అన్న ఆ ఎరుక వచ్చినప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. అండ్ ఎరుకతో శరీరాన్ని వదిలేయడం ఫ్రెండ్స్ అది అద్భుతమైన సాధన కదా! ఆహ్, ఎన్నో డిసీజెస్‌తో ఎలాగో మనం శరీరాన్ని వదిలేస్తున్నాం కానీ, ఎరుకతో వదిలేయడం ఒక్క నిమిషము. ఓకే. సారీ అండి. సో, ఈవిడ దగ్గర అది నేర్చుకున్నాను నేను. సతీష్ నెక్స్ట్. ప్రణబానంద గారు. సో, ఈయన గూడా చాలా గ్రేట్ మాస్టర్ అండి. ఈయన దగ్గర మనం ఏం నేర్చుకోవచ్చంటే ఈయన హ్మ్. రైల్వే ఉద్యోగిగా ఉంటారు. రోజు 8 గంటలకి మామూలుగానే అందరూ వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా! అలాగే వర్క్ చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రతిరోజు, ప్రతి రాత్రి 8 గంటలు ధ్యాన సాధన చేస్తారనమాట. 8 గంటల ధ్యాన సాధన ఫ్రెండ్స్. అలా 8 సంవత్సరాలు చేస్తారు. 8 సంవత్సరాలు 8 గంటల సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఇంకా పరమాత్మలో నేను లీనమైపోయినట్టు ఏదో ఒక తెర అడ్డుగా ఉంది నాకు అన్న ఆ క్వెషన్ ఆయనకి ఉంటదనమాట. ఇంకా కంప్లీట్‌గా నేను లీనం మనకు మనకు కూడా అంతే గదా! చేస్తూ ఉంటాం. ఎక్స్‌పీరియన్స్ వస్తూ ఉంటాయి. బ్లిస్ ఫీల్ అయితాం. మళ్ళీ బయటకొస్తాం. మళ్ళీ ఈ మాయలో పడిపోతాం. సో, అలాగా ఎంత చేసినా ఇంకా కంప్లీట్‌గా నేను వన్‌నెస్ ఫీల్ అవ్వట్లేదు. కంప్లీట్‌గా లేదు నాకు. నాకు అది ఎక్స్‌పీరియన్స్ ఇవ్వండి అని చెప్పి ఈ యొక్క గురువు వెళ్లి లాహిరి మహాశయుని రిక్వెస్ట్ చేస్తారు. సో, లాహిరి మహాశయులు ఇంకా సాధన పెంచు అనేదో చెప్తారనమాట. నేను చెప్పినప్పుడు ఈయన ఇంకా 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 8 గంటలు చేస్తున్నాను. నాకు ఆ అనుభూతిని ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఇంకా లాహిరి మహాశయులు ఎంతో కరుణామయులు కదా! కళ్ళు లేని వాళ్ళకి కూడా కళ్ళు తెప్పించారు. ఆహ్, దయామయులు. పరమాత్మ స్వరూపులు. సో, ఆయనేమంటారంటే, "నీకు ఈరోజు రాత్రి ఆ అనుభవం జరుగుతుంది" అని చెప్తారనమాట. ఆ అనుభవం వచ్చేలాగా మరి ఆ అనుభవంలోనే ఆయన ఉండేలాగా అది కోరుకుంటారాయన. సో, ఆ రోజు రాత్రి ఆయన ఏదైతే కోరుకున్నారో, ఆ యొక్క పరమాత్మతో కంప్లీట్ వన్‌నెస్ ఉండి, అది ఆయన ఆ రోజు ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. ఎక్స్‌పీరియన్స్ చేసి ఇంకా ఎప్పుడు అదే తన్మయత్వంలో ఉంటారనమాట. ఈయన గురించి కూడా చాలా ఉంటది. ఇంకా ఆయన 2 శరీరాలు ఇంకొక శరీరాన్ని కూడా క్రియేట్ చేసి శిష్యుల దగ్గరికి పంపించుకోగలుగుతారు. అవన్నీ ఉన్నాయి. కానీ ఈ గురువు దగ్గర నేను నేర్చుకుంది ఏంటి, మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సాధన. ఎంత గొప్పగా సాధన చేయాలి. మనం ఎప్పుడు అనుకుంటాం గదా! నేను ఇంత ధ్యానం చేస్తున్నా నాకింకా ఇది రావట్లేదు, అది రావట్లేదు అని. సాధన ఎలా చేయాలి? రాత్రి అంతా సాధన చేయడం. పని చేస్తూ కూడా అంత గొప్పగా సాధన చేయాలన్నమాట. అది ఒక మాస్టర్ దగ్గర నుంచి మనము నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లైడ్ సతీష్.
ఓకే. నిరాహార యోగిని. ఆయన ఇండియా ట్రిప్‌కెళ్తారు గదా! యోగానంద. యూఎస్‌లో 10 ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత, అప్పుడు ఇక్కడ ఆయన జర్నీలో ఈ యొక్క నిరాహార యోగిని కలుస్తారనమాట. నాకు ఈవిడ గురించి కూడా చాలా అద్భుతంగా అనిపించింది. చాలా చాలా అద్భుతమైన మాస్టర్స్ అందరూ ఉన్నారు. అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అన్నీ ఉంటాయి ఈ బుక్‌లో. ఈవిడ ఏంటంటే ఈవిడ కూడా మామూలు గృహిణి. మామూలు గృహిణిగా ఉండి కూడా ఆవిడకొకటి ఏంటంటే ఆమెకి బాగా ఫుడ్ తినే అలవాటు ఎక్కువగా ఉంటుందనమాట. అంటే ఎక్కువగా ఫుడ్ తినేస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తగారు ఒకసారి తిడతారనమాట. "నువ్వు ఏంటి అసలు తినడానికే పుట్టావా నువ్వు" అని అలా అనేసరికి ఆవిడ బాధపడుతూ ఉంటుందనమాట. నన్నిలా అంటారా? అసలు నేను ఫుడ్డే తినను అని చెప్పేసి అలా అంటదనమాట. అని ఆవిడ నది ఒడ్డున వెళ్తూ ఉంటే బాబాజీ వచ్చేసి ఆవిడకి ఒక క్రియ ఇస్తారు. అది చేస్తే ఇంకా ఆవిడకి ఇంకా ఫుడ్ తినే అవసరం లేదనమాట. అంటే అది ఆ సాధన చేసి బాబాజీ ఏదైతే సాధన ఆవిడకి ఇచ్చారో, ఆ సాధన చేసి ఆవిడ నిరాహార యోగిలాగా మారిపోతారు. అంటే కేవలం కాస్మిక్ ఎనర్జీ ద్వారానే ఆమె శరీరాన్ని నిలుపుకోగలుగుతారనమాట. ఎలాంటి ఫుడ్ తినే అవసరం లేకుండా. సో, అంత గొప్పదనమాట ఈ యొక్క మనకి ఈ యొక్క ధ్యాన సాధన అని చెప్పి అనేది. మనకి ఏం నేర్పిస్తుంది ధ్యాన సాధన? మనకి ఆత్మ సాక్షాత్కారం ఇస్తుంది. మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనకి భయాన్ని మనలోని మరణ భయాన్ని కూడా తొలగిస్తుందనమాట. అంటే మనకి అంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఒక డ్రెస్ ఎలా చేంజ్ చేసుకుంటున్నామో, అంత ఈజీగా మన శరీరాన్ని మనం వదిలేసి వెళ్ళవచ్చు. అంతటి ఎరుకని మనకి ధ్యానం అనేది ఇస్తదనమాట. శరీరాన్ని వదిలి వెళ్ళగలిగే ఎరుక. ఇచ్ఛామరణము అంటారనమాట. సో, అది మనకి ఈ ధ్యానం ద్వారా లభిస్తుంది. అలాగే నిరాహార యోగి ఒక ఫుడ్ కూడా మనం లేకుండా ఫుడ్ తింటున్నాము అంటే నేను అన్నమయ కోశము, నేను ఈ ఫిజికల్ బాడీ అనేది కూడా ఒక మాయనే అనమాట. ఈ ఫిజికల్ బాడీ అనేది ఒక మాయ. ఈ మెంటల్ బాడీ నేను అనేది ఒక మాయ. ఈ మాయలన్నిటి నుంచి కూడా మనల్ని బయటకు తీసుకొచ్చేది ఈ యొక్క ధ్యాన సాధన అనమాట. సో, మన భయాల నుంచి, మన అనారోగ్యం నుంచి, మన యొక్క బాధల నుంచి మనకి ఆత్మ సాక్షాత్కారాన్ని అందిస్తోంది. సెల్ఫ్ రియలైజేషన్‌ని అందిస్తోంది. సో, ప్రతిరోజు కూడా తప్పకుండా ధ్యాన సాధన చేద్దాం ఫ్రెండ్స్. ని ని నిద్రపోని సాధన దగ్గర ఏం నేర్చుకున్నాం, మనకు నిద్ర గూడా అవసరం లేదనమాట. ఎందుకంటే కంప్లీట్‌గా కాస్మిక్ ఎనర్జీకి కనెక్ట్ అయిపోయి, దైవత్వానికి కనెక్ట్ అయిపోయి ఉంటాము. మనకి ఫుడ్డు డైరెక్ట్‌గా వస్తోంది. మనకి నిద్ర కూడా అవసరం లేదు. అన్నీ కూడా ఆహ్, హ్మ్, అందిస్తుందనమాట ఆ కాస్మిక్ ఎనర్జీ. మనం ఎంతెంతగా సాధన చేసుకుంటూ వెళ్తామో, అంతంతగా కాస్మిక్ ఎనర్జీ మన లోపల వస్తూ ఉంటుంది. అదే విధంగా ఆ కాస్మిక్ ఎనర్జీ బాగా మనలో ఎంటర్ అయిపోతున్న కొద్దీ ఏం మార్పులు జరుగుతాయి మనలో. ఒక నాన్ వెజిటేరియన్ నుంచి మనము ఒక వెజిటేరియన్‌గా మారడము. ఎందుకంటే జ్ఞానం గూడా వస్తుంది ఆ కాస్మిక్ ఎనర్జీతో. ఆ వెజిటేరియన్ నుంచి ఇప్పుడు మనకి కుమారి గారేంటి ఫ్రుటేరియన్‌గా మారారు. అలా మనం కూడా ఫ్రుటేరియన్‌గా, వేగన్‌గా మారాలి. ఆ తర్వాత ఫ్రుటేరియన్‌గా మారాలి. ఆ తర్వాత కేవలం వాటర్ ద్వారానే మనం ఉండొచ్చు. ఆ తర్వాత కేవలం శ్వాస ద్వారా ఒక నిరాహార యోగిలాగా కూడా మనం మారిపోవచ్చనమాట. అంటే కంప్లీట్‌గా మనం ఒక లైట్ బాడీలాగా బాబాజీ ఏదైతే సాధించారో అది మనకు కూడా సాధ్యమే. మనం కూడా సాధించుకోవచ్చు. ఎంత అద్భుతమైనదనమాట ఆ యొక్క ధ్యానము, సాధన, ప్రేమతో ఉండడం. ఇవన్నీ ఫ్రెండ్స్. సో, ఈరోజు ఈ యొక్క 7 గురువుల దగ్గర మనకి మరొకసారి సమ్మరైజ్ చేయాలంటే ఏం నేర్చుకున్నామంటే, బాబాజీ దగ్గర అమరత్వము, అమర ప్రేమ, లాహిరి మహాశయుల దగ్గర ఈ సంసారంలో ఉంటూనే మనము ఆధ్యాత్మికతని ఆహ్, ఆధ్యాత్మికంగా ఎదగడం అన్నమాట. ఈ యొక్క యుక్తేశ్వరి గిరి గారి దగ్గర అన్‌కండిషనల్ లవ్ ఫ్రెండ్స్. ఓకే. అండ్ యోగానంద గారి దగ్గర తీవ్రమైన తపన ఉండాలి. భగవత్ సాక్షాత్కారం కలగాలని మనకి అది తప్ప ఇంకొకటి ఇంకా ఏమీ ఉండకూడదనమాట ఇంక. అన్నీ చెయ్యాలి. అన్నీ అలా సాక్షిభూతంగా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చేస్తూ ఉండాలి. కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లో ఎప్పుడు యోగానంద అదే అంటారు. బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లో ఎప్పుడు భగవంతుడినే తలుచుకోండి మీరు. చాటింగ్ చేసుకోవడమో ఏం చేసినా బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లో ఎప్పుడు మనకి ఏదో రన్ అయితది. ఎవరో ఏదో అన్నది. ఇంకేదో ఫ్యూచరో, పాస్టో ఇది రన్ అయితదనమాట మనకి బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లో. అది కాదు. ఎప్పుడు భగవంతుడిని మనము తలుచుకుంటూ ఉండాలనమాట. అండ్ ఈ యొక్క వాళ్ళ అమ్మగారి దగ్గర ఏం నేర్చుకున్నాం? నో అటాచ్‌మెంట్. శరీరంతో అటాచ్‌మెంట్ అవి ఉండకూడదనమాట. ఏ క్షణంలో ఎప్పుడు రమ్మన్నా ఎళ్ళిపోయే స్థితి, అంత జ్ఞానం మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు మనకి ఉన్నా లేకపోయినా ఎప్పుడో ఒకసారి సాధన ద్వారా మనం అది సాధించుకోగలుగుతాం. ఇంకా ఎలా సాధన చేయాలి? గంట సేపు చేసి, 30 నిమిషాలు చేసి నాకేది రావట్లేదు అనుకోవడం కాదు. సాధన పెంచాలి. బాగా చేస్తేనే వస్తది. అండ్ సాధన చేస్తూ మళ్ళీ ఇక్కడ కళ్ళు తెరవగానే అంతా కోల్పోకూడదు. ఎరుకతో ఉంటూ ఆహ్, ఆహ్, ఓపెన్ ఐ మెడిటేషన్ అనమాట. ఎరుకతో ఉంటూ, ప్రేమతో ఉంటూ అంత ప్యూరిటీని చూడడం. సో, సాధన బాగా చేయాలని ఒక మాస్టర్ దగ్గర నేర్చుకున్న ప్రణమానంద గారి దగ్గర. అండ్ నిరాహార యోగి ఒక ఫుడ్ లేకుండా కూడా మనం జీవించగలము అని చెప్పేసి ఈ యొక్క మాస్టర్ దగ్గర నేర్చుకున్నా. సో, యాహ్! థాంక్ యూ ఫ్రెండ్స్. సో, ఇది నాకు చాలా ఫ్యూ ఇయర్స్ ముందు నాకు ఈ పిక్చర్ నాకొక ఫ్రెండ్ పంపించినారు. అది అనుకోకుండా ఇప్పుడు
కనబడింది నాకు నా ఫోన్‌లో. అందుకే ఈ పిక్చర్ పెట్టాను. ఎలా మహాదేవుని దగ్గర నుంచి ఆ జ్ఞానం అగస్త్య మహామునికి, అక్కడి నుంచి బాబాజీకి, బాబాజీ దగ్గర నుంచి లాహిరి మహాశయులకి, యుక్తేశ్వరి గిరి గారికి, యోగానంద గారికి అక్కడి నుంచి మనమంతా నేర్చుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ అండ్ లిసనింగ్ టుడేస్ సెషన్. ఇక్కడితో నేను స్టాప్ చేస్తున్నానండి. మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా యాడ్ చేయాలనుకున్నా ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఒక్క మాట స్వయం. ఒక్క Yes. మాట ధ్యానము కంపల్సరీ. అది ఆప్షన్ కాదు. పత్రిజీది అంటారనమాట. ధ్యానం ఆప్షన్ కాదు. ధ్యానం ఈజ్ మస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులకి, ఇప్పుడు మన ప్రపంచం ఉన్న పరిస్థితులకి ప్రతి ఒక్కరు ధ్యానం ఖచ్చితంగా చేయాలి. అది ఆయన మెసేజ్. అందరి పరమ గురువుల మెసేజ్ కూడా అదే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Yeah. మీరు చేస్తున్న అన్ని పూజలు, నామ జపాలు అన్నీ చేస్తూనే ఒక దీనికి కూడా టైం స్పెండ్ చేసుకోవడం. రియా రజనీ గారు. థ్యాంక్ యూ స్వయం ఫర్ బ్యూటిఫుల్ సెషన్ అన్నమాట. చాలా చక్కగా సమరైజ్ చేశారు. ఎస్పెషల్లీ మనము ఇప్పుడు ఒక యోగి ఆత్మకథ చదువుతున్నాం కదా, సో అందరికీ మీరు ఒక చిన్న ట్రైలర్ లాగా చూపించేశారనమాట. అంటే దిస్ మోర్ ఎక్సైట్మెంట్, మిస్ అవ్వకూడదు, ఇంత నాలెడ్జ్ ఉంది, మిస్ అవుతే అనేసి. అండ్ దెన్ మంచి మంచి పాయింట్స్ చెప్పారు. ఇప్పుడు మనకి శరీరానికి ఎట్లాగైతే ఆహారం అవసరమో మన ఆత్మకి ధ్యానం అవసరం అనేసి, అండ్ దెన్ జ్ఞానం కూడా అవసరం అని, సజ్జన సాంగత్యము అండ్ అమర ప్రేమ గురించి, మాస్టర్స్ అందరు అన్కండిషనల్ లవ్, ఆ తపన, అండ్ సాధారణ గృహిణి యాక్సెప్టెన్స్ కదా అది, అండ్ ఫుడ్ మీద అటాచ్మెంట్ ఉండకుండా ఆయన సాధన చేయడము, ప్రణవానంద గురువు గారి గురించి, అండ్ నిరాహార యోగి గురించి. అంటే మనము ఎప్పుడు ఈ బాడీ కాన్షియస్లో ఉంటాం కనుక ఫోకసెస్ ఆన్ ఫుడ్ అండ్ నిద్ర, అవే కదా బాడీకి మనం అనుకునేవి. బట్ అవి కాకుండా బియాండ్ దట్ ఇస్ పాసిబుల్ అని వీళ్ళు లివింగ్ ఎగ్జాంపుల్స్ కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అ బ్యూటిఫుల్ సెషన్. థ్యాంక్ యూ. Thank you so much, Rajni garu, and thank you for starting the book reading of Autobiography Yogi. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే నాకు కూడా ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ అన్నమాట ఆ బుక్ చదువుకోవడానికి అండ్ అందరితో షేర్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ. అండి. థ్యాంక్ యూ స్వయం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. చాలా బాగా అనిపించింది. ఇంకోటి మోర్టల్ టాక్స్ అనేది కూడా బుక్ ఉంటది కదా, అది ఇంగ్లీష్ లోనే ఉంటది. అది చదువుకుంటే కూడా ఇప్పుడు మనము మానవ జన్మ దాకా వచ్చిన తర్వాతనే మనకు అంటే మనం ఏదైనా చేయగలిగే కెపాసిటీ మనకు వచ్చింది కదా మానవ జన్మ వచ్చిన తర్వాత. ఆ అన్ని జన్మలకి భగవంతునితోనే అటాచ్ గా ఉండి భగవంతుడు ఏదైతే నిర్ణయించిండో అది మాత్రమే చెయ్యగలిగే జీవులు అన్ని, చెట్లు గాని, ఈ మన జంతువులు గాని, క్రిమి కీటకాలు గాని, ఏవైనా సరే ఆ భగవంతునితో అటాచ్మెంట్ లో ఉండి వాళ్ళు చెప్పిన దేవుడు ఇచ్చినవి మాత్రమే చేస్తాయి. మనసు అనేది వాటికి లేదు కదా. అలాంటిది వానర జన్మ తీసుకొని ఆంజనేయ స్వామి అంత అయ్యాడే, మరి మనం మానవ జన్మ దాకా వచ్చి కూడా మనం ఎవరిని పట్టుకొని, శ్వాసను పట్టుకొని అయ్యాడు ఆ స్వామి. అలా అయిన ఆంజనేయ స్వామిని మనం గుర్తుపెట్టుకొని మనం కూడా అలా అవ్వాలి అనేది కూడా బాగా మంచిగా చెప్పావు. చాలా బాగా అనిపించింది స్వయం. థ్యాంక్ యూ సో మచ్. మీరు జాయిన్ అవ్వడం నాకు సర్ప్రైజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ఈ రోజు ఏమవుతుందంటే 3 to 5 మాకు క్లాస్ ఉంటుంది. 3 to 5 ఉండే వరకు మళ్ళీ తర్వాత ఒక్కొక్క రోజు గుర్తులేక, ఇవాళ మొన్న ఒక రోజు గుర్తుంది, ఆ రోజు లేదు క్లాసు. తర్వాత మళ్ళీ మర్చిపోయాను. మళ్ళీ ఈ రోజు జాయిన్ అయ్యాను, మళ్ళీ డిలీట్ అయ్యాను, అంటే లీవ్ అయ్యాను. అక్కడ క్లాస్ అయిపోలేదు, అందుకని మళ్ళీ డిలీట్ అయ్యాను. వాళ్ళది అయిపోగానే మళ్ళీ జాయిన్ అయ్యాను. నిజంగా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది స్వయం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. నిజంగా మనము ఊరికి నేర్చుకోవడం, చదువుకోవడమే కాకుండా ఇలా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కూడా ఉన్నతంగా ఎదగడం అనేది చాలా బాగుంటది. అవునండి. మనం చదువుకుంటే అది కొంచెమే గుర్తుంటదంట. 5% కొంచెమే గుర్తుంటది. మళ్ళీ మళ్ళీ దాన్ని చెప్పుకుంటా ఉంటే అది మనకు సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోయి సాధన చేస్తా ఉంటే అదే మనం అయిపోతాం. అవునవునవును. అందుకే ప్రతిసారి ఏదొస్తే అది చెప్పేసేయండి.
అది ఇచ్చారు. యాహ్! కానీ థ్యాంక్ యూ చాలా అండి. బాగా మీరు ఎక్స్ప్లెయిన్ జాయిన్ అవ్వడం నాకు చేసావమ్మా. హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో క్లాస్ మచ్. లో అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ కవిత గారు. Swayam, can I say something, ma? షూర్ అండి. షూర్ షూర్. Amazing session, ma. It's beautiful. Only thing is, I know when you were saying what I got connected is Lalita Sahasranamamlo. Yogada, Yogya, Yogananda, Yugandhara. Ichha Shakti, Jnana Shakti, Kriya Shakti Swarupini అని ఉంటున్నాయి. ఓకే ఓకే. సో నేను లలిత చదివినప్పుడు నేను ఊరికే రిసైట్ చేస్తాం కదా. సో వన్స్ వెన్ యూ పే అటెన్షన్ అండ్ రీడ్, సో యోగదా ఇస్ పరమహంస యోగానంద మెషిన్ అక్కడ పెట్టారు కదా కాలిఫోర్నియా అండ్ ఇండియాలో. దట్ యోగదా సంస్థాన పేరే యోగదా. అవునవును. అండ్ యోగానంద యుగంధర ఆ నామావళిలో కూడా యోగానంద స్వామి ఇస్ దేర్ ఇన్ లలిత సహస్రనామ. And the connection is for him. The Kalima is the creator for him. And no first చెప్పినట్టు అర్ధనారీశ్వర పార్వతీ పరమేశ్వరులు are the initiator for everything in the universe. Yes, yes. And that you very clearly mentioned that. And Vijnana Bhairava Tantra. Yeah. శివ పరమేశ్వరుడు చెప్పినది తంత్రం అంతా ఈ యోగా ఇవన్నీ కూడా అక్కడ ఇనిషియేషన్. అండ్ నువ్వు లాస్ట్ పెట్టిన పిక్చర్ ఇట్ కనెక్టెడ్ సో బ్యూటిఫుల్లీ మా. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అబౌట్, నేను అది లలిత వెన్ వి కాన్సన్ట్రేట్ అని చదివినప్పుడు ఐ కనెక్టెడ్ టు దట్ అట్ దట్ టైమ్ లైక్ ఓ యోగానంద యోగదా. ఐ వాస్ ఎన్రోల్డ్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అప్పుడు. సో అక్కడ యోగదా అని విన్నాను. So how beautifully universe connects to everything. Amma is the creator and Shiva Shakti Swarupini. Those are the creators and we should always surrender to them no matter what. And first two lessons lo kuda ayanaki Kalima ostadi, picture ostadi ayanaki. And then please go. Friends mute lo pettukondi evaro. So I just wanted to share that aspect of Lalita Amma with that beautiful connection with Shiva Shakti. And he's from Bengal and Kalima was the one who was. And Lahari Mahasaya is also from Bengal. And Yukteswar Swamiji is from Puri, Jagannath. So yeah, so I just wanted to share that aspect of divinity and the scriptures in there. Thank you. Thank you. Thank you. Thank you, Shailja Garu. Thank you. Yeah. థ్యాంక్ యూ స్వయం. థ్యాంక్ యూ కవిత గారు. చెప్పండి మీరు చెప్పండి. అది అయిపోయింది. జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ టు శాల్జ గారు. అండ్ ఐమ్ సో ఎక్సైటెడ్ షీ ఇస్ గోయింగ్ టు కమ్ హియర్. డ్రైవ్ చేస్తే కూడా సెషన్ విన్నారు. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారమ్మా. నిజంగా లలిత సహస్రనామం ఉంది ఇంకా వినాలి. అసలు ఎంతమంది చెప్తున్నా కానీ నాకు తెలిసింది చాలా తక్కువ. చాలా బాగుంది ఇవాళ సెషన్ అయితే. సూపర్ స్వయం. చక్కగా నేను కొంచెం ఒక 15-20 minutes లేట్ వచ్చా కానీ బట్ నాకు ఎసెన్స్ అంతా వచ్చేసింది. థ్యాంక్ యూ. గురువుల గురించి చెప్పడం నాకు మా గురువుని కనెక్ట్ చేశారు. అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ దారిలో 8th 9th స్టాండర్డ్ అప్పుడు వెళ్తూ అక్కడ ఒకటి ఉంటుంది ఆన్ ది వే 15 minutes వాక్ స్కూల్కి. జస్ట్ నేను ఒక 1-2 minutes షేర్ చేస్తాను ఎందుకంటే జస్ట్ కనెక్ట్ అయిపోయింది కదా గురువులకి అన్నట్టుగా. వెళ్తుంటే అదేంటి అక్కడ ఉంటుంది. అది కూడా ఎలా తెలిసిందంటే ఎప్పుడు టెంపుల్ చుట్టూతో తిరుగుతుండేదాన్ని చిన్నప్పుడు. తను ఒకరు గుర్తుపట్టారు. అంటే చూసి మాట్లాడాలన్నట్టుగా అనిపించింది అదేంటి. సో స్వామీజీ అనేసి అతను అలా కనెక్ట్ అయిపోయి అలా వెళ్తూ వచ్చేటప్పుడు కాసేపు ఆగి కొంచెము నేర్చుకోవాలన్నట్టుగా ఉండేది. అది ఎలా అయిపోయిందంటే చాలా 3 years తర్వాత కూడా అసలు తెలియలేదు. నా 10th అయిపోయాక ఇంకా స్కూలు కాలేజ్ అటువైపు వెళ్ళలేదు. తర్వాత చాలా ఇయర్స్కి తర్వాత ఎలా తెలిసిందంటే మా ఫాదర్ గురువు టీచరు. అసలు అమేజింగ్. అంతవరకు అసలు తెలియదు. అతను ఎప్పుడు కూడా నన్ను నువ్వు ఎవరమ్మా మీ ఫాదర్ ఏంటమ్మా అని అడగలేదు. అసలైతే అది మా ఫాదర్ వినేసేసి నా గురువు నీకు గురువా అమ్మ అన్నారు. అసలు అంటే అలా కనెక్ట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఎక్కడైనా గురువులని చేరాలి అదేంటో
గురువు అనేది ఉండాలన్నట్టుగా అమెరికాకి వచ్చాక గాని ఎక్కడైనా అదొక్కటి వచ్చింది. ప్లస్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే 2 బుక్స్ రాయడం కూడా గురువు బ్లెస్సింగ్సే. అంటే గురువుకి అంత ఇంపార్టెన్స్ ఉంది సీతాయోగ బుక్‌లో కూడా. సో, అది చాలా కనెక్ట్ అయిందమ్మా. అదంటే స్వయం అసలు చెప్తుంటే మనకి ఎవరు గురువో కూడా మనకొస్తుంది. సో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. స్వయం చాలా బాగుంది. అసలు అద్భుతంగా. పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ ఎప్పుడైనా సరే చాలా కనెక్ట్ అవుతాయి. అట్లాగే ఇన్‌స్పైరింగ్‌గా గూడా ఉంటాయి. అది నాకెప్పుడూ అదొక మంచి హ్యాపీనెస్. ఎందుకంటే ప్రతిసారి అదే చెప్తారు గదా! అనుభవాలు వినండి ఫస్ట్. ఎందుకంటే అందరి అనుభవాలు గూడా మనం గూడా రిలేట్ అవ్వచ్చు. కోరిలేట్ అవ్వొచ్చనమాట. అది చాలా నచ్చింది నాకు ఈ సెషన్‌లో ఈరోజు. ఇంకొకటి ప్రతి ఒక్కరి గురించి గూడా అంటే పరమహంస యోగానంద గారి లైఫ్‌లో వచ్చిన ప్రతి ఒక్క గురువు గూడా అసలు ఎట్లా ఎలివేట్ అయ్యారాయన. అదొకటి బాగా చెప్పావు స్వయం. అందులోను పిక్చర్స్ అన్నీ గూడా చాలా బాగున్నాయి. లాస్ట్‌దైతే అల్టిమేట్ ఇంకా అసలు పీక్స్ అనుకో. చాలా బాగుంది. అంతా బ్లెస్డ్ డే యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి కూర్చొని చక్కగా వింటున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇదంతా గూడా. థ్యాంక్ యూ అద్భుతం. సంగీత. అసలు అద్భుతంగా మీరు ఆ మెసేజ్ పెట్టడము 7 పైన 7 నెంబర్ చూడగానే ఇలా పెట్టాలి రావడము టక 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 ఓపెన్ చేయగానే 6 సైన్ అప్ చేసేసి సేమ్ డే సెషన్ అంతా ప్లాన్ అయిపోయింది. అసలు అద్భుతంగా. థ్యాంక్ యూ సంగీత. ఆ మెసేజ్ అయ్యో! అదేం లేదు. ఇంప్లిమెంట్ చేయడం అనేది అదొక గొప్ప థాట్. అది చూసా స్వయం. చాలా బాగా చేశారు. అదొక్కటి అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని అసలు. సూపర్బ్. నిజానికి మనం అందరం ఇలా చెప్పుకుంటుంటే గూడా గురువులొచ్చి కూర్చుంటారు. నిజంగానే. వింటారు. కదమ్మా! అవును. యాక్చువల్లీ ఇవాళ గురువారం రోజు ఇంకా అసలు గురువు విశేషంగా ఆ! ఆయనని అంటే అందరు గురువుల్ని ఇంత చక్కగా స్మరణ చూపెట్టింది చేసుకోవడం చక్కగా. చాలా హ్మ్. బాగుంది. ఓకే. Thank you. శైలజ గారు అన్‌మ్యూట్ చేసుకోరావడం లేదంట. సారీ అండి. సారీ. మీరు మాట్లాడుతున్నారు కదా! నేను ఐ విల్ ట్రై టు అన్‌మ్యూట్. సారీ రజని గారు ప్లీజ్ గో అహెడ్. నో. జస్ట్ అదే చెప్తున్నాను. అండ్ ఇంకొకటి మీరు పరమహంస యోగానంద అన్నప్పుడు పరమహంస అన్నప్పుడు హంస ఇస్ ఆల్సో మన బ్రెత్ కదా. ఆయన పరమహంస కదా. సో మన ఆ బ్రెత్ ఆ ప్రాణాయామము అదే కదా మన లైఫ్ ఫోర్స్. దాని గురించే కదా లహరి మహాశయ దగ్గర నుండి నేర్చుకున్నది. క్రియాయోగ ఇస్ ఆల్ అబౌట్ లైఫ్ ఫోర్స్. దీని గురించే కదా. సో ఆయన పేరులోనే ఆ హంస ఉంది. ఆ హంస సోహం కదా. ఆ హంస అదే కదా మనం అబ్జర్వ్ చేసేది. మనం పీల్చేది అండ్ దెన్ వదిలేది. సో అట్లాగా అది చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. నేను లీవ్ అవుతున్నామమ్మా. ష్యూర్ అండి. ష్యూర్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అట్లాగే ప్రతిసారి కూడా అంటారు కదా రజని గారు, హంస పక్కడో హింస చూడు అంటారు కదా. అది కూడా గుర్తొచ్చింది నాకు. ట్రూ అండి. బాగుంది. హంస పక్కడో హింస చూడు. Yeah. శైలజ గారు నేను అన్‌మ్యూట్ చేస్తున్నానండి మిమ్మల్ని. మీరు అక్కడ క్లిక్ చేస్తే స్వయం సారీ నాదే డిస్టర్బెన్స్ వచ్చింది. రికార్డ్ లో వచ్చిందేమో అని బాధేసి రాశాను అంతే. నేనేం అన్మ్యూట్ చేసుకునే కాదు. అన్మ్యూట్ చేసుకునే కాదు. కానీ నువ్వు ఎందుకు అన్మ్యూట్ చేసినావు అర్థమైంది తల్లి. ఎందుకంటే సంజీత చెప్పినట్టనే నాకు ఆ లాస్ట్ పిక్చర్ అమేజింగ్ అనిపించి నేను పిక్చర్ తీసుకున్నా దాన్ని. నేను కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. నేను కూడా తీసుకున్నా. అప్పుడేమన్నా అన్మ్యూట్ అయిందేమో తల్లి. అది నాకు సారీ. నో ప్రాబ్లం అండి. అంటే చూడండి చాలా ఆ డిస్టర్బెన్స్. పిక్చర్ ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ ముందు 2020లో పెట్టుకున్న పిక్చర్ నాకు ఆటోమేటిక్‌గా ఫోన్‌లో అలా కనబడింది. సతీష్‌కి థ్యాంక్ యూ సతీష్. ప్రెజెంటేషన్ అంతా క్రియేట్ చేశారు. అంటే టైం పెట్టుకొని ఇక్కడ ఉండి నాకు ప్రెజెంటేషన్ అక్కడ కూడా ప్రెజెంట్ చేశారు. నా సిస్టమ్ మొత్తం పాడైపోయింది. మొబైల్ నుండి జాయిన్ అయ్యాను. నాకు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి లేదంటే ఆయన పెట్టారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హియర్ అండి. కానీ ఆ డిస్టర్బెన్స్ సారీ. ఓకేనా? నో ప్రాబ్లం. కానీ అమేజింగ్ సెషన్ అమ్మా. మళ్ళీ ఇంకోసారి వింటాను. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఏదైనా మాట్లాడతారా? యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ ఆర్? చాలా బాగుంది సెషన్. నేను కూడా పిక్చర్ తీసుకున్నాను. అందరం ఒకటేసారి అనుకోకుండా చేసేసాం ఆ ఫోటోని. అదే కదా. చాలా బాగుంటది సెషన్ స్వయం. యాక్చువల్లీ ఈ పిక్చర్ నాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ లాస్ట్ లో చూపిస్తుంది కదా. ఆ పిక్చర్ 1 ఇయర్ బ్యాక్ ఏమో నాకు దొరికింది పిక్చర్. సేమ్ పిక్చర్.
I think, yeah, 1 year back. I Yeah. think that's how I also started reading these books. I don't know, now I realize. నేను ఈ బుక్ చదువుతున్నప్పుడు అద్భుతం ఏంటంటే, ఈ బుక్ చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనమాట. ఒకసారి కూర్చున్నప్పుడు ఇలా ధ్యానం చేస్తుంటే లోపల నుంచి ఓంకారం వినబడుతుంది. ప్రతి శ్వాసలో Ah. ఓంకారం ఉందనమాట. శ్వాస తీసుకుంటుంటే ఓం అని ఇలా వినబడుతోంది. ఎక్కడి నుంచి టీవీ ఆన్ అయిందని చెప్పి ఎళ్లి చూస్తూ ఉంటే అది కాదు. అంటే ప్రతి శ్వాసలో ఓంకారం ఉందనమాట. ఆ తర్వాత ఫ్యూ డేస్‌కి అది వినబడడం లేదు. అరే! ఇలా వినబడడం లేదేంటి అని అనుకున్నా. మళ్ళీ తర్వాత వేరే ఫ్రెండ్ ఆ బుక్‌లో ఉంది అది. భగవంతుడు ఉన్నాడు అని మీకు రియలైజేషన్ ఇవ్వడం కోసం ఇది వినబడుతదని బుక్‌లో ఉందనమాట. Wow. అలా ఏది చదువుతున్నా ఆ బుక్‌లో తర్వాత ఏముంటదో ఇక్కడ ముందే అది ఎక్స్‌పీరియన్స్ వచ్చేసేయడం అనమాట. అక్కడ ఆయన అమ్మవారిని చూస్తే ఇక్కడ మనకి అమ్మవారు కనబడడం. అలా అది అట్లా అంత కనెక్ట్ అయిపోతామనమాట బుక్‌కి. అందుకే ఇండివిడ్యువల్‌గా కూర్చొని మంచిగా చదువుకుంటూ ఉండాలి. వినాలి అండ్ మనది మనం చదువుతూ ఉంటే కూడా బాగా కనెక్ట్ అయితాం ఇంకా. యాహ్! Yeah, you're inspiring me to read again. అప్పుడేమో ఊరికే ఇలా చదివేశాను. Yeah, again I'll start reading. యాహ్! ప్లీజ్ రీడ్. ఎర్లీ మార్నింగ్ చేస్తాను. యా యాక్చువల్గా రజనీ గారు కూడా చదువుతున్నారు కదా 3 days. Yeah, అది I'm కూడా joining చాలా that కొంచెము session. Yeah. ఇంకా బాగా అర్థమవుతది. యాహ్! రజనీ కూడా చదువుతున్నారు. ఇంకా ఇవాన్ కూడా వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. 2 వీక్స్‌కి ఒకసారి అక్కడ ఎవరిది వాళ్ళు చదువుకుంటూ కొన్ని చాప్టర్స్ అక్కడ జస్ట్ గెట్ టుగెదర్ మీటింగ్‌లో వాళ్ళు ఉంటారు. సో, వీలైతే అది కూడా జాయిన్ అవ్వండి. ఎక్కడంటే అక్కడ మనం మంచిగా ఎనర్జీ రిసీవ్ చేసుకోవచ్చు. యాహ్! థ్యాంక్ యూ చిత్ర. యాక్చువల్లీ స్వయం నాకు ఏం మాట్లాడాలా అని తెలుస్తలేదు. ఐఎమ్ జస్ట్ ఏం చెప్పావని రికలెక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్. యెస్టర్డే ఆల్సో ఇట్ హ్యాపెండ్ ద సేమ్ థింగ్. యాహ్! థ్యాంక్ యూ చిత్ర గారు. యాహ్! థ్యాంక్ యూ సో నాకు మచ్. చాలా హ్యాపీగా ఉంది. నేనేదో ఆర్కేంజెల్స్ అని ఫస్ట్ అలా పెట్టుకున్నా గానీ నేను కనెక్ట్ అవ్వట్లేదు. నాకేం తెలియకుండా ఏం చెప్పాలి అసలు ఎంత చదివినా అసలు ఎంత ట్రై చేసినా అసలు అవ్వలేదు. లాస్ట్‌కి 2 డేస్ ముందు ఈ మెసేజ్ అన్నమాట. ఈ వీళ్ళ గురించి చెప్పు అని. ఇది టక 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 ఓకే. మనకు తెలిసిన వాళ్ళ గురించి చెప్పడమే బెటర్ అని. యాహ్! దట్స్ ఓకే. యాక్చువల్‌గా గురువారం రోజు రావడం అనేది అదొకటి కూడా చాలా బాగుంది. దట్స్ ఓకే. చాలా బాగుంది. ఇదే బాగుంది స్వయం. యాహ్! థాంక్ యూ యాహ్! సంజీత. నా వాయిస్ వినిపిస్తుందా? వినబడుతుంది లక్ష్మి. యాహ్! ఓకే. నాకు ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే నా మెడిటేషన్ గురు యు ఆర్ మై మెడిటేషన్ గురు పిఎస్ఎస్ఎం నుంచి. అండ్ నిన్ను కూడా కలవడము థర్స్డే రోజున ఫిజికల్ గా కలిసాను యాక్చువల్గా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ దీంట్లో నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ చదువుతున్నప్పుడు ఏంటంటే ఆధ్యాత్మిక పుత్రులు అనేసి ఒక టాపిక్ ఉంది. సో నేను ఆధ్యాత్మిక పుత్రురాలిని టు యూ అని చెప్పి అండ్ అట్లా నాకు కనెక్ట్ అయింది అనమాట. ఐ వాంట్ ఫీల్ దట్ లవ్ ఇన్ యువర్ ప్రెజెన్సీ అని చెప్పి నేను వి స్పెండ్ 3 days, ఐ మీన్ 4 days. ఐ ఎవ్రీ సెకండ్ ఐ ఫెల్ట్ లైక్ నేను ఎక్స్పీరియన్స్ థరోగా ఎంజాయ్ చేసినాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదే షేర్ చేద్దాం అంటే ఈ రోజు కూడా థర్స్డే చాలా కనెక్ట్ అయ్యింది. ఆ రోజు థర్స్డే అండ్ ఈ రోజు కూడా థర్స్డే. ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్, దట్ హ్యాపీనెస్ విత్ యు ఆల్. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. అసలు మనం థర్స్డే కలిసామని కూడా నాకు గుర్తులేదు. సో రీసెంట్‌గా మా ఫ్రెండ్ శ్రీను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అన్నమాట లక్ష్మి. 2020లో ఫస్ట్ టైం నేను సెషన్ స్టార్ట్ చేశాను. నాకున్న జ్ఞానం ఇద్దామని మెడిటేషన్ సెషన్స్ 21 days 40 days స్టార్ట్ చేశాను. అప్పుడు లక్ష్మి జాయిన్ అయ్యింది. అప్పటి నుంచి ధ్యానం కొనసాగిస్తోంది. ఓన్లీ మేము జూమ్‌లోనే కలుసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టేసరికి ఫస్ట్ టైం మేము కలుసుకున్నాం. ఇన్ పర్సన్ మెడిటేషన్ మొన్న లాస్ట్ వీక్ చేసాం మేమిద్దరం కలిసి. ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి. అదొక అద్భుతమైన నాకు కూడా అలాగే అనిపిస్తది. ఆధ్యాత్మిక పుత్రురాలని అనిపిస్తది లక్ష్మి. నిన్ను కలవడము అక్కడ అది అసలు చాలా 4 days నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరం కలిసి ఇన్ పర్సన్ మెడిటేషన్ చేశాం కదా! చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇప్పుడు శైలజ గారు వస్తున్నారు. మేము కూడా ఇన్ పర్సన్ మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నాం. అదొక మళ్ళీ శైలజ గారు కూడా థర్స్డేనే వస్తున్నారు. యాహ్! థర్స్డే కలిసామా లక్ష్మి? నాకు అసలు గుర్తు కూడా లేదు అసలు. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడే రియలైజ్ అయినా యాక్చువల్గా. వావ్! నైస్. అసలు లాస్ట్ డే మనకి రోజు చేద్దామంటే కూడా అసలు ధ్యానం అసలు కుదరలేదు. నేను ప్రతిరోజు చేద్దాం అనుకున్నా. లాస్ట్ మేము అది క్యాబిన్ వేకేట్ చేసి 10:00కి వేకేట్ చేయాలి. 9కి కూర్చొని ధ్యానం చేసాం మేము. చాలా బాగా జరిగింది. యాహ్! థ్యాంక్ యూ లక్ష్మి.
అండ్ దీనిలో కోఇన్సిడెన్సెస్ ఏంటంటే స్వయం పర్ఫ్యూమ్ కొరకే వెయిట్ చేయడం అండ్ ఒకటి డ్రై ఫ్రూట్స్ అనేది, ఈ రెండు రియల్లీ కోఇన్సిడెన్స్. నేను స్వయం కొరకి ఒక పర్ఫ్యూమ్ తీసుకెళ్ళాలి అని నేను కార్లో ఎప్పుడో పెట్టుకున్నాను, అది ఎండకి కొంచెం డ్రై అయిపోయింది. స్వయం దాని కొరకు అడగండి. అసలు అది ఎంత బ్యూటిఫుల్. నేనేమో పర్ఫ్యూమ్ తీసుకురావడం మర్చిపోయా. నేను పర్ఫ్యూమ్ కోసం వెతుకుతున్నా, ఆమె పర్ఫ్యూమే నాకు తీసుకొచ్చి ఇవ్వడము. నేను మార్నింగ్ అబ్బా కొన్ని నట్స్ ఉంటే బాగుండు అని అనుకుంటున్నా బ్రేక్ఫాస్ట్ కి. ఎందుకంటే ఇంకా రోజు స్నాక్స్ ఇష్టం వచ్చినట్టుగా తినేసాం మేము, ఫుడ్ ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేసాం. ఆ రోజు మాత్రం ఇంకా కొన్ని నట్స్ ఉంటే బాగుండు అని నేను అనుకుంటున్నా బ్రేక్ఫాస్ట్ కి. లక్ష్మి ఎగ్జాక్ట్ గా జిప్ లాక్ లో నట్స్ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. స్వయం నీ కోసం తెచ్చాను అని. అసలు లైక్ వావ్. స్వయం ఒకటి ఏది చిన్నగా చేసా చూడు, అది సతీష్ పంపించి ఫార్వర్డ్ ఈ గ్రూప్ లో పెట్టమని చెప్పు. సేమ్ ఇప్పుడు ఉన్న గురువులది లాస్ట్ పిక్ పర్సనల్ గా షేర్ చేస్తా చూడు ఒకసారి, చిన్న క్లిప్. అది మన సోల్ సిస్టర్స్ లో పెట్టాలా? ఇప్పుడే పెట్టానా ఇక్కడ? దీంట్లో సతీష్ షేర్ చేస్తాను. సతీష్ కెన్ యూ ప్లీజ్ సతీష్ కొంచెం షేర్ చేయగలవా? సజిత పెట్టారంట ఏదో. కాదు, నీకు పంపించా, నువ్వు సతీష్ షేర్ చేయి. సతీష్ నంబర్ లేదు కదా నా దగ్గర. ఓకే ఓకే, నాకు పంపించారు సతీష్. ఒక్క నిమిషము నేను పంపించేస్తాను. బాగుంది, జస్ట్ అట్లా బ్లెస్సింగ్స్. ఓకే ఓకే, నేను పంపిస్తాను. ఇప్పటిదిప్పుడే క్రియేట్ చేసావా సంగీత? సతీష్ నీకు ఒకటి పంపించాను వాట్సాప్ లో, వీలైతే అది సరే ప్లే చేయండి. సతీష్ ని చూస్తే కూడా నాకు నా సన్ లాగా అనిపిస్తుంది అనమాట. మోర్ ఓవర్ బ్రదర్ అని అందరికి చెప్తాను కానీ నిజంగానే అసలు నిజంగా సన్ అసలు నా సిస్టమ్ పాడవడం ఏంటి, ముందు రోజు మాస్టర్స్ ఎట్లా ప్లాన్ చేశారంటే కళ్ళు మూసుకోగానే ఆయనతో ప్రజెంటేషన్ చేయాలని మెసేజ్ రావడము, ఆయన పెట్టగానే 4 o'clock కి ఉండి రెస్పాన్స్ చేసి మొత్తం చేయడం. వావ్. స్వయం ఈ క్లిప్ షేర్ చేయి గ్రూప్ లో. అసలు వావ్ సంగీత ఏం దిస్ చేశారు వీడియో అసలు. క్లిప్ ఇస్ మాస్టర్స్ రియల్లీ అంతా వెరీ హ్యాపీ గుడ్. అయిపోయారు అసలు ఈ సెషన్ తో. అసలు ఇక్కడ కింద నుంచి పై దాకా అందరు మాస్టర్స్ హ్యాపీ ఆనందంగా వావ్. జాయిగా ఉన్నారు, అందరు హ్యాపీగా ఆనందంగా జాయిగా ఉన్నారు. జాయిస్ గ్రూప్ లో జాయిస్ బాగుంది. బ్యూటిఫుల్ సంగీత, థ్యాంక్ యూ. మనకి హ్యాపీనెస్ ఇస్తున్న మాస్టర్స్ కి మనం హ్యాపీనెస్ అదే. సో బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఏదైనా షేర్ చేసుకుంటారా ఇంకెవరైనా? థ్యాంక్ యూ సో మచ్ అక్క. లైక్ ఇప్పుడు మీరు చెప్తుండే గురువుల గురించి అంతా ఇట్స్ లైక్ ఏ రివైజింగ్, లైక్ ఒక గురువు ఏం చేసినారు, మనం ఏ క్వాలిటీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, చిన్నగా డైలీ లైఫ్ లో మనం వాళ్ళు చెప్పిన పాటిస్తే మన లైఫ్ ఎంత ఆనందంగా ఈజీగా ఉంటది అనేది ఇట్స్ వండర్ఫుల్. వీటిగా షార్ట్ కట్ గా చెప్పినారు, అంటే ఈవెన్ బుక్ రీడ్ చేసిన సారాంశం అంతా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ సతీష్. సతీష్ కలవడం కూడా కంప్లీట్ డివైన్ ప్లాన్. నేను అట్లాంటాలో మినీ ధనమా చక్రంలో కలిసా. ఆయన పేరేంటి కూడా నాకు తెలియదు. డైరెక్ట్ గా వెళ్ళిపోయి నాకు టెక్నికల్ హెల్ప్ కావాలి, మా ఊర్లో నేను ధ్యాన మహాచక్రం చేస్తున్నా, నువ్వు వచ్చి హెల్ప్ చేస్తావా అని అడిగా. నీ పేరెంట్ అని కూడా అడగలేదు నేను. ఆయన సిస్టమ్ ముందు కూర్చుంటే ఓకే నువ్వు వచ్చి హెల్ప్ చేయ నాకు అని అడగడము. ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడ ఏ హెల్ప్ కావాలనుకున్నా అబ్బా గ్రేట్ సర్వీస్ చేస్తాడండి సతీష్ కూడా. అద్భుతమైన మాస్టర్. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సతీష్. అండ్ వన్ మోర్ ఒక చిన్న అనౌన్స్మెంట్, లైక్ ఈసారి మెగా మెడిటేషన్ సమ్మిట్ అట్లాంటిలో జరుగుతుంది. సో అందరూ రిజిస్టర్ చేసుకుని రావాలి అని కోరుకుంటున్నా. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఈవెంట్. అండ్ ఇక్కడ అట్లాంటా ల్యాండ్, పిరమిడ్ ల్యాండ్ తీసుకున్నాము. సో అరౌండ్ 4 acres. ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నిజంగా అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేస్తుంటే అంటే నేచర్ లో కనెక్ట్ అయ్యి, అంటే ఇట్స్ అమేజింగ్. చెప్పలేని, వర్ణించలేము, ఎంత వర్ణించినా తక్కువే. బట్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. సతీష్ అట్లాంటాలో ఉంటారా? యా అండి. ఓకే.
నైస్. యాహ్! యాహ్! థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్ సతీష్. నాకు కూడా రేపు యాహ్! ప్రెజెంటేషన్‌కి హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓహ్! నో వరీస్ అండి. సూపర్. అంతే చిన్న ఉడత సాయం అంతే అండి. మీరంతా అయ్యో! అదే పెద్ద సహాయం అండి. ఎందుకంటే ఆ విజువల్ ఇంపాక్ట్ టేక్స్ ఇట్ అ లాంగ్ వే అన్నమాట. మామూలుగా మాట్లాడింది కొంచెం సేపట్లో వెళ్ళిపోతది. పిక్చర్ చూసింది ఇట్ విల్ స్టిక్ కదా! ట్రూ. థ్యాంక్ ట్రూ. థ్యాంక్ యూ సతీష్. నీ అండ్ ఎనర్జీ బాగా ఈవెన్ నేను ఆడింది. నిన్న నోట్‌బుక్ ఎల్ఎల్ఎంకి ఇచ్చి ట్రై చేస్తుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు మాస్టర్‌ని ప్రెజెంట్ చేయలేకపోయినా, సో ఇదంతా కాదులే అని మనం తీసుకున్న పిక్చర్స్ డైరెక్ట్‌గా పెట్టేసినాం యాక్చువల్‌గా అయితేనే. ఇట్ చాలా వాస్ కష్టపడ్డాడు పాపం. వండర్‌ఫుల్ సతాయించింది అనిపించింది. అంట నైట్ 9కి మళ్ళీ మెసేజ్ పెట్టాడు. ఇది వర్కౌట్ లేదు అది ఇది అని. ఇంగా లాస్ట్‌కి మళ్ళీ సెపరేట్ ప్రెజెంటేషన్ క్రియేట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ సతీష్. ఆ పిక్చర్ పెట్టడం వల్ల బాగా కనెక్ట్ అయితాం అసలు. యెస్. ట్రూ. డెఫినెట్‌లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో రేపు మచ్. రజని గారిది మీద ఉందా రజని గారు రేపు? రేపు నాదండి సప్తమాతృకలు. వావ్! నైస్. యాహ్! సో థ్యాంక్స్ అండి. మీ గురువుల గురించి చెప్పటం, మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నా పేరు నాగమల్లేశ్వరి అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాగమల్లేశ్వరి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్వయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. One more thing, Thank you. Swayam, I want to share my experience. Huh. పరమహంస యోగానంద పిక్చర్ ఫర్ ద ఫస్ట్ టైం బుక్ చేసినప్పుడు నా కళ్ళల్లో నుంచి ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే నీళ్ళు కారుతుండే అన్నట్టు ఒకటే కన్ను నుంచి. స్టిల్ ఎప్పుడైనా కాన్స్టెంట్గా అట్లాగే చూస్తే స్టిల్ అది ఇప్పటికీ అట్లానే అవుతుంది అనమాట నాకు. అండ్ అదొక ఎక్స్పీరియన్స్ అనమాట ఐ వాంట్ షేర్. అండ్ సతీష్ ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక బ్రదర్ ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్గా నౌ వి కనెక్టెడ్ లైక్ ఆధ్యాత్మిక పుత్రులలో బ్రదర్ అనమాట. ఐ ఫీల్ ద సేమ్ లైక్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. డివైన్ బ్రదర్. అందరూ అక్కలే. అందరినీ కాదు, సతీష్ కి రాఖీ కడదాం, చేతి మొత్తం నిండిపోతాడు. డివైన్ రాఖీస్ కడదామండి. మెగా మెడిటేషన్ కి వెళ్ళినప్పుడు సెలబ్రేట్ చేద్దాం. అయ్యో నేను అసలు మర్చిపోయాను. నేను ఎన్సీలో మెగా మెడిటేషన్ కి వెళ్ళినప్పుడు అప్పుడు కట్టాను రాఖీ తీసుకెళ్ళి. గుర్తు చేశారు. బాగా గుర్తు చేశారు. That will celebrate రాఖీ మెగా ధ్యాన చక్రం. బావలతో పార్టీ Definitely. చేసుకుంటాడు తర్వాత. అందుకే ఎంఎంఎస్ స్క్రైబ్ చేసేయండి. వి విల్ సెలబ్రేట్. అందరం కలుద్దాము. హాల్ మొత్తం చాలా బ్యూటిఫుల్. అంటే ఫస్ట్ రోజు ల్యాండ్ లో జరుగుతుంది మెగా మెడిటేషన్ సమిట్ అంతా. ఇట్ వాజ్ వండర్ఫుల్ ప్లేస్. అంటే అందరు మాస్టర్స్ వచ్చేది 24 hours 72 hours 33 hours ధ్యానాలు కూడా అక్కడే జరిగినాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను అదే ఫీల్ అవుతుంటా. ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఎనర్జైజ్డ్. అంటే ఒక ప్రకృతితో ఒక మమైకం అయిపోవడం అనిపించింది నాకు బాగా. అరుణ్ అట్లానే గారు కదా. అట్లాగే శీతలు తెలుసా సతీష్? అరుణ్ వీళ్ళందరూ బాగా కదా. అరుణ్ శీతల్ అందరూ శ్రీకాంత్ గారు ఎవ్రీడే వాళ్ళందరూ మేము అట్లాంటేనే. ల్యాండ్ లో ఎవ్రీడే ఎవ్రీ వీక్ లో 2-3 సార్లు కలుసుకుంటాం మేము అందరం. నైస్, గ్రేట్ మాస్టర్స్ అసలు అందరూ ఒక దగ్గర ఉండడం అనేది. అట్లాంటాలోనే మీరు అట్లాంటాలోనే ఉంటారా? బాబాజీ గారి లేదు లేదు, మేము పిట్స్బర్గ్ లో ఉంటాము. పిట్స్బర్గ్. సంగీత గారు పిట్స్బర్గ్ మన దగ్గరలో ఉన్నారు. కానీ అండ్ ఆ రోజు స్పెషల్ ఏంటంటే వన భోజనాలు, అంటే బంతి భోజనాలు టైప్. ఫస్ట్ రోజు అందరు కలిసి మన ఇండియాలో సంక్రాంతికి చేసుకుంటాం అలాగా. రిజిస్టర్ అంటే నేను లింక్ పంపిస్తా అక్కకి. జస్ట్ మేక్ షూర్ దట్ అంటే మాకు కౌంట్ ఎంత వస్తుంది, ఎంతమంది వస్తున్నారు, దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవడానికి. అండ్ అందరూ రావాలని కూడా కోరుకుంటున్నా. లైక్ ఇన్ పర్సన్ మీట్ అయినప్పుడు అది డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. మనం అంతా షూర్ సతీష్. అట్లాంటాలోనే బాబాజీ దర్శనము, పత్రిజీ దర్శనం అన్ని జరిగినాయి నాకు. సూపర్, మంచి మెమరబుల్ ప్లేస్ మీకు. సంగీత శీతల్ నేను ధ్యానంలోకి వచ్చింది శీతల్ ద్వారా. సో తనని కూడా తెచ్చుకోవాలి ఈసారి.
థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ స్వయం. స్పెషల్ థ్యాంక్స్ టు యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ సంగీత. Day begins with joy. సారీ మర్చిపోయాను. యా థ్యాంక్ యూ సో స్వయం. ఫ్రెండ్స్